అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి డిసెంబర్ మాసంలో తొలి ఆదివారం ఆయన పాద సన్నిధిలో గడపటానికి, ఈ ఆరాధనలో దేవుణ్ణి గణపరచడానికి దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. మరి ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 20వ కీర్తన 20 ఫామ్లో 7వ కీర్తన పాడుకొని ఆదివారపు ఆరాధన క్రమాన్ని జరుపుకున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నింపగలరా, వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగునాత్మ వరమూలిదునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిదునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిదుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిదుమా, జనతా కుమారాత్మవను కదేవా, జనతా కుమారాత్మలను ఏకదేవా, గణ మహిమ చెల్లును ధనరానిత్యముగా, గణ మహిమ చెల్లును, గణ మహిమ చెల్లును, గణ మహిమ చెల్లును ధనరానిత్యముగా. వీలున్న వారు లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని జరుగుతుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయి, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషమును కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది, భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందుననుకొందును.
దోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయములకై వచ్చుచున్నాం. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలు వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయి. ఆమేన్. సియోను కుమారి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. యెహోవా తన ప్రభావం గల స్వరము వినిపించును. నీకు హృదయానందము కలుగును. ఇశ్రాయేలును కాపరి మందవలె యోసేపు నడిపించువాడా చెవియొక్కును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము చాలునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన స్వామిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తిగా పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మరి తలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకా దేవుని
కనికరించును చల్లగా లోకా పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలు సున్నామెప్పుడు ఆమేన్. ప్రభు నీతో ఉండుగాక మీ ఆత్మతో ఉండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, మేము నీ జనతైక కుమారుని మార్గం సరళము చేయునట్లు మా హృదయములను ప్రేరేపింపు. అప్పుడు ఆయన రాక వలన మేము పవిత్ర హృదయంతో నిన్ను సేవింపగలుగునట్లు గ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. యాడ్వెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు, రోమాపత్రిక 2వ అధ్యాయం మొదటి 16 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచనాలు. మొట్టమొదటిగా జార్జి గారు పాత నిబంధన చదువుతారా, పత్రిక చదువుతారా? మీ ఓనర్ని అడగండి. పాత నిబంధన చదవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు, రోమాపత్రిక 2వ అధ్యాయం మొదటి 16 వచనాలు దేవరపల్లి లత గారు చదువుతారు. సువార్త పాఠం లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వచనాలు మాణిక్యమ్మ గారు చదువుతారు. కృపమ్మ గారికి జలుబు చేసింది మేడం గారికి, అందువలన మీకా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. అంత్యదినములో యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తుంది. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము విడుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుచుకుందము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జన్మలకు న్యాయము తీర్చును. దూరమున నివసించు పొలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తన ఈటలను పచ్చు కత్తులుగాను సాగగొట్టుదు. జనముల మీదకి జనము ఖడ్గము ఎత్తుగా ఉండును. యుద్ధము చేయు నేర్చుకున్న జనులు ఇక మానివేతుడు. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కింద తన అంజూరపు చెట్టు కిందను కూర్చోను. సైన్యములకు అధిపతి ఒక మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ దేవతల నామము స్మరించు బ్రతుకుందాం. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ఆ దినమున నేను ఇంటి వారిని పోగు చేసును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని సాధింపబడిన వారిని సమకూర్చుతాను. ఇదే యెహోవా వాక్కు. చుట్టి వారిని శేషముగా దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జన్మగాను నేను చేతును. యెహోవా సీయోను కొండ ఎందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండదు. ఈ వాక్యం ఇంత పర్యాప్తం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మత్స్య దేవా, మమ్మును కనికరింపు. పత్రికా పాఠం
రోమాపత్రిక 2వ అధ్యాయం మొదటి 16 వచనాలు. వందనాలు తల్లి. అడ్డంలోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఈ విధంగా వ్రాయబడినది. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదు. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహేశ్వరమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందండి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవము ఇచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సక్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడదు. ధర్మశాస్త్రము లేని అన్ని చర్యలు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వారి ధర్మశాస్త్రం లేని వారైనను తమకు దానిని ధర్మశాస్త్రమైనంటున్నారు. ఇట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షిని చూస్తుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మొక్కకు లేక తప్పు లేదని చెప్పుతుండగాను ధర్మశాస్త్రము తన హృదయమును యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమున ఇలాగు జరుగుతుంది. ఈ వాక్యము మితపద్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వచనాలు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. రాష్ట్రాలండి, వందనాలండి. అడ్వెంట్లోని 2వ ఆదివారం ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 36వ వచనం. 26వ వచనం ప్రారంభం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇదేలాగా జరుగునని దూతతో అనగా,
దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఈ వాక్యం ఎంత పర్యాలు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అలాగే నిల్చుని ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి కన్య అయిన మరీకు పుట్టి పొద్దుల అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 113వ కీర్తన. ఈ రివైల్ ఫామ్లో 40వ కీర్తన బేతాళ జాను గారిది. సంతోషించుడి అనే కీర్తన అందరూ కలిసిపోతారు. సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. అంధకారమయమైన భూమిన జంతము వెలిగింప, దాని ఆవేశము తొలగింప, వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుండై, భూమికి నీచే ప్రకాశంబు, కాననందకారంబు తొలగ ప్రకాశించెనులిందు, నీరు ప్రకాశింపనురందు, మానవులను సంతోషపరచనై మహిని అవతరించే, భక్తుల మనము సంతసించే. నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే, హృదయము గదుల ప్రకాశించే, మున్ను చేయబడిన వాగ్దాత్తము తిన్నగ నెరవేరే, భక్తుల కన్నులాశ తీరే. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలసికొని నాతో పాడుచును, నీ తరి దూరస్తులకి వార్తను ఏ తీరుగనైనా తెలుపగా నాతుర పడవలెను. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను, చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము, వేగమే చూపుదమ పదము. సంతోషించుడి అంద నాతో సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు రక్షకుని పేర మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి నవంబర్ మాసాన్ని ముగించుకొని డిసెంబర్ మాసం తొలి ఆదివారం ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. సజీవులుగా ఉంచాడు దేవుడు. మరి భూమి మీద మనం బ్రతికే ప్రతి నిమిషము ఆయుష్కాలము, ఆరోగ్యము దేవుని దయే మనలందరినీ ఇలా క్షేమంగా ఉంచి ప్రతి రాత్రి జూమ్ ద్వారా మన గృహాల్లో ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన ఇచ్చిన నెమ్మది సమాధానంతో క్షేమంగా బ్రతకటానికి మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మనందరి పక్షాన. అడ్వెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు: మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-7 వచనాలు, రోమాపత్రిక 2వ అధ్యాయం 1-16 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 26-38 వచనాలు. ఈ 3 పాఠ్య భాగాల్లో గుండా ఉన్న ఉద్దేశాన్ని మీ ముందు ఉంచాలని తలుస్తున్నాను. రోమాపత్రిక 2:13, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు. ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చినది. నిర్గమాకాండం 19-20 అధ్యాయంలో సీనాయి కొండ మీద దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మ విధులు. ఒక వ్యక్తి దేవుడితో ఎలా ఉండాలి, తోటి మానవులతో ఎలా ఉండాలి, అవి దేవుని ఆజ్ఞలు. కాబట్టి అవి వినటము, విన్నది ప్రవర్తించటం. అలా విని ప్రవర్తించిన వ్యక్తి మరీముగా కనపడుతుంది. దేవుని మాట విని ఆ మాటకు ప్రవర్తించటానికి అది శ్రమ, హింస అయినా ఒప్పుకున్న వ్యక్తిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 38 వచనంలో, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ దేవుని మాటలే. ఆ మాట చొప్పున జీవించటానికి ఆవిడ తీర్మానం తీసుకుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, సకల జనులు తమ తమ దేవతలను స్మరించుకుంటారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుకోవటం, పద్దాక మననం చేసుకోవటం. మనసు లోతులు. మనమైతే అనే పదంలో మనము ఎవరిమి అంటే దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ప్రత్యేక జనాంగం. పాత నిబంధనలో, నూతన నిబంధనలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు గారు చెబుతాడు ఎఫెసీ సంఘ పెద్దలకి, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన వారం మనం ఎలా ఉండాలో పౌలు గారు మరి అక్కడ చెప్పాడు. మనమైతే అని మీక ప్రత్యేకించబడిన జనాంగంగా మన గుర్తింపును మనం నిలబెట్టుకోవాలని చెప్తున్నాడు. మనమైతే. కాబట్టి ధర్మశాస్త్రం వినటం కాదు, ఆ ప్రకారం జీవించటంలో మరియమ్మ, మీకా గ్రంథంలో మీకా పిలుపు. మనమైతే ప్రత్యేకంగా ఆయన్నే స్మరించుకుందామని. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలుగా యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ కాలం, వాళ్ళు ప్రవచించినవి ఎక్కువ. చిన్న ప్రవక్తల జాబితాలో మీకా ఉన్నాడు. చిన్న ప్రవక్త అని తీసేయకూడదు. వీళ్ళ సమయం, వీళ్ళకి చెప్పిన విషయాలు కొద్ది ఉండొచ్చు, కానీ అవి దేవుడు చెప్పినవి. కాబట్టి మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు, ఆయనకి సమమైన వాడు ఎవడు లేడని అర్థం. నీ వంటి వాడు ఎవరు? ఆ మాట తీసుకొని మరి చక్కని కీర్తన రాశారు. ఏమిటంటే, సమానులు ఎవరు ప్రభు, అసలు నీతో ఎవరు సమానం కాదని చాలా అద్భుతమైన కీర్తన రాయబడింది. ఈరోజు మీకా గ్రంథాన్ని అనుసరించి మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 2 కీర్తనలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి సమానులు ఎవరు ప్రభు, ఇది శెట్టి భానుమూర్తి గారు రాసింది, యెహోవా వంటి వాడెవరు. ఆ తర్వాత మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాల్లో ప్రస్తావించినటువంటి ఒక కీర్తన ఉంది. ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శింతును, ఏడాది దూడన, వేల కొలది పొట్టేళ్లన, వేలాది నదులంతా విస్తార తైలమ, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆ కీర్తన మాతృక అక్కడే ఉంది. సో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 2 కీర్తనలకి మరి ప్రాధాన్యత ఇచ్చింది మీకా గ్రంథం. సమానులు ఎవరు ప్రభు, యెహోవా వంటి వాడు ఎవరు లేరు. అసలు ఆయన సమానంగా పోల్చడం కూడా మంచిది కాదు, అసామాన్యుడు. ఇక రెండవది, ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించును, ఏడాది దూడన, వేల కొలది పుట్టేళ్ళన, వేలాది నదులంతా విస్తార తైలమా. దాంట్లో క్రింద చెబుతాడు 8-10 వచనాలు, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడింది, న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుట. న్యాయం ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. న్యాయంగా అంటే
దేవునితో ఎలా ఉంటాం, తోటి మానవుడితో ఎలా ఉంటాం. అలాగే నా దేవుడితో నేను ఎలా ఉండాలి, అదే చెప్పాడు కదా. మనమైతే ప్రత్యేకించబడ్డవారు మన దేవుడితో ఎలా ఉండాలి, అది చాలా ముఖ్యమైనది. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధులై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14. అలాగే న్యాయ జీవితంలో కొన్నిసార్లు మనము తోటి వారికి అన్యాయంగా ప్రవర్తిస్తాం. సపోజ్ ఒక భర్త భార్యకి అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జీవిత భాగస్వామిగా మరొకరితో జీవించేవారు, అది అన్యాయమే, అక్రమ జీవితం. అది 10 ఆజ్ఞలు భిన్నమైంది. నీ పొరుగు వాని దగ్గర దేనిని ఆశించవద్దు అన్నది, వ్యభిచరించకూడదు 2 ఆజ్ఞలు ముడిపడి ఉన్నాయి. అలాగే భర్తను కాదని వేరే పురుషునితో జీవించటం కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించటమే. దేవుడిచ్చిన పవిత్ర జీవితాన్ని, సంసారాన్ని నాశనం చేసుకోవటమే. అలాగే కొన్నిసార్లు అక్రమంగా పొరుగువారి ఆస్తులు లాగేసుకోవటం, పొరుగువారిని అన్యాయంగా తోలనాటం, బాధ పెట్టడం దేవుని ధర్మశాస్త్రానికి భిన్నమైంది. అందుకే ప్రభు కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగులు అంటాడు, నీవు అర్పణ అర్పించినప్పుడు నీ తోబుట్టులకి ఎవరికైనా విరోధం ఉంటే వెళ్ళి సమాధాన పడమంటాడు, ఆ తర్వాతే వచ్చి అర్పణ అర్పించమంటాడు. అలాగే తల్లిదండ్రులను బాధ పెట్టే పిల్లలు, అది కూడా అక్రమే, అన్యాయమే. మరి అంతే కదా. న్యాయంగా ఉండటం అంటే, న్యాయం అంటే ఎలా ఉండటం, ఎవరితో ఉండటం, మనం తీసుకున్న జీతానికి న్యాయంగా పనిచేయటం. చాలామంది ఒళ్ళొంచి పనిచేయరు, లంచాలే జీవితం, అక్కడెక్కడ న్యాయం ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయంగా జీవించటం అంటే క్రీస్తుని అనుసరించటం. మీకు ఓ చిన్న పుస్తకాన్ని వెనక పేజీ చదివి వినిపిస్తాను. అది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. క్రీస్తు అనుకరణ, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఇది చాలా ఫేమస్ బుక్. ప్రపంచంలో అత్యధికులు బైబిల్ తర్వాత యాత్రికుని ప్రయాణం చదువుతారు. తర్వాత చదవదగ్గ బుక్ క్రీస్తు అనుకరణ, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఇది థామస్ ఏ క్యాంపిన్ అనే ఆయన రాయటం జరిగింది. ఈ పుస్తకం చాలా పురాతనమైన పుస్తకం. దీనిలో క్రైస్తవులు అత్యధికంగా ప్రేమించే ఈ గ్రంథంలో కొన్ని ముఖ్య విషయాలు. గాంధీజీ అంటే వెనక అట్ట మీద రాసినవి ఉన్నట్టున్నాయి కానీ చదువుతున్నాను. గాంధీజీ, మన జాతిపిత గాంధీ గారు పలుమార్లు క్రీస్తు ప్రభు బోధన ప్రస్తావించుట గమనించాలి. ఓ పత్రికా విలేకరి ఆయన అడిగాడంట, గాంధీజీ ఇంతకు మీరు ఎప్పుడు క్రైస్తవుడు అవుతారని. దానికి గాంధీ గారు ఇచ్చిన సమాధానం, క్రీస్తు పోలి జీవించే క్రైస్తవుడు నాకు అంటబడ్డప్పుడు అన్నాడంట. ఈ మాట ఆయన చెప్పాడు కానీ అది నాకు నచ్చలేదు. చాలామంది క్రీస్తు కోసం జీవించే వాళ్ళు ఉన్నారు, హతసాక్షులు అయిన వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసిన వారు ఉన్నారు, లేరని మనం అనకూడదు. మదర్ తెరిసా ఆ కోవకే చెందుతుంది. ప్రభు కోసం ఇటీవల హత్య చేయబడ్డటువంటి గ్రాహం స్టెయిన్స్ కుటుంబాలు అలాగే వస్తాయి. తోమా కానీ, విలియం కేరీ కానీ, ఫాదర్ హైర్ కానీ, ఇంకా గొప్ప గొప్ప బిల్లీ గ్రాహం ఎంతోమంది ఉన్నారు. లేరనే మాట తప్పుది. కాకపోతే ఆయన కాలేక అలా చెప్పుంటాడు. అయితే ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలుచుకుంది ఎందుకంటే ఆయన వాగ్దానాలని, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడవటానికి. ఇక్కడి నుంచి మీరు వినాలి, ఇది పుస్తకంలోని మ్యాటరే. విధులు సరిగా నిర్వర్తించని క్రైస్తవ పనివారు, బాధ్యతలు సక్రమంగా పాటించని వారు, పాఠాలు బోధించుట యందు నిర్లక్ష్యం వహించే క్రైస్తవ టీచర్, శ్రద్ధగా పనిచేయని టీచర్. బయట వాళ్ళ గురించి చెప్పట్ల. ఈ క్రీస్తు అనుకరణ, క్రైస్తవులుగా ఉండి క్రీస్తు నీతి శాస్త్రం, నైతిక ప్రమాణాలు ఉన్నది క్రీస్తు నీతి శాస్త్రం అంటారు. అది సపరేట్గా ఏమి లేదు. అది బైబిల్లోనే క్రీస్తు నీతి బోధనలు అనుసరించింది క్రీస్తు నీతి శాస్త్రం అంటారు. అదొక సబ్జెక్ట్ బైబిల్లో. పాఠాలు అంటే బైబిల్ ట్రైనింగ్ అయ్యే పాస్టర్లకి అదొక సబ్జెక్ట్ ఉంది, క్రీస్తు నీతి శాస్త్రం అని. దేవుని నీతి మారదు, మనం మారచ్చు. ఇవాళ నేను ఒకలా ఉండొచ్చు, రేపులా ఇంకోవచ్చు, నా అవసరాలకి మారిపోవచ్చు.
అలాగే ఈ నీతి లేకపోతే ఎథిక్స్ అనేవి కొన్నిసార్లు సిచ్యువేషనల్ ఎథిక్స్ అంటారు. అంటే సందర్భాన్ని బట్టి ఎథిక్స్ మారుతూ ఉంటాయి. కాంటెక్స్చువల్ ఎథిక్స్ అంటారు, ఆ కాంటెక్స్ట్కి సంబంధించిన ఎథిక్స్. కానీ క్రీస్తు నీతి కాంటెక్స్ట్కి సిచ్యువేషన్కి మారదు. క్రీస్తు నీతి తరతరాలు ఒకేలా ఉంటుంది, ఆయన నీతి మారదు. క్రైస్తవుడు అనుసరించాల్సింది క్రీస్తు నీతినే తప్ప స్వనీతిని కాదు. ఒక దైవజనుని ఆధారం చేసుకోకూడదు, ఒక రాజకీయ నాయకుని ఆధారం చేసుకోకూడదు. కేవలం అందరూ కూడా క్రీస్తునే అనుసరించాలి, క్రీస్తు నైతిక ప్రమాణాలే పాటించాలి ఎవరైనా. అందుకని క్రైస్తవులుగా ఉన్నవారి గురించే మాట్లాడుతున్నాడు, ఏ హిందువో ముస్లిమో వాళ్ళ గురించి కాదు. క్రైస్తవ విధులు సరిగా ప్రవర్తించిన క్రైస్తవులు, పాఠాలు బోధించటం నిర్లక్ష్యం వహించే క్రైస్తవ టీచరు, రోగులు కనికరించని క్రైస్తవ వైద్యులు, లంచాలు తీసుకునే క్రైస్తవ ఆఫీసరు, అన్యాయంగా వాదించే క్రైస్తవ లాయరు. ఈ మాట కొంచెం వెస్ట్ ప్యారిష్లో మీ అందరికీ తెలుసు. వెస్ట్ ప్యారిష్లో పనిచేసే సమయంలో మరి మన చర్చి పక్కనే పాష గారి ఇంటి పక్కన స్థలం పెద్ద గొడవ అయింది. నేను అక్కడ ఉన్నప్పుడు ఆ స్థలం తిరిగి రాపిచ్చాం. అక్కడున్న సంఘస్థులు, ముఖ్యంగా స్త్రీల సమాజం, ఏది వెస్ట్ ప్యారిస్ స్త్రీల సమాజం, యూత్ వాళ్ళు, కొంతమంది పురుషులు పట్టుబట్టి బస్సులు వేసుకొని, వెహికల్స్ వేసుకొని భీమవరం కౌన్సిల్కి వెళ్ళి తిరిగి రాపిచ్చాం. మీ అందరికి బాగా పరిచయం. ఇప్పుడు ఆ స్థలంలో సండే స్కూళ్ళు కట్టారు, ఆఫీసులు కట్టారు, పాస్టర్ గారు ఇల్లు కట్టారు. 100 కోట్ల ఆస్తి వెనక్కి వచ్చింది అదే సందర్భం. అయితే దాని మీద నా మీద చాలా ప్రెజర్లు వచ్చాయి, మీకు తెలుసు. 50 లక్షల రూపాయలు తెచ్చారు రాత్రులు, మీకు తెలుసు, అంగస్తులు అందరికీ తెలుసు ఆ విషయం. నేను తీసుకోలేదు, తీసుకుంటే ఇప్పుడు ఇలా ఎందుకుండేవాడు. ఆ కోణంలో నేను చెప్పేది ఏంటంటే, అది కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పారావు అనే ఆ స్థలం తీసుకున్న వాడి తరపున వాదించింది ఎవరంటే మన క్రిస్టియన్ లాయర్. అతను నార్త్ ప్యారిస్ సభ్యుడు, క్రిస్టియన్ లాయరే. మన పక్కన వాదించింది ఎవరంటే ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు ప్రసాదరావు. ఈ ఇద్దరి మధ్య ఇది జరిగింది, వాద ప్రతివాదనలు జరిగాయి. అయితే అతను, ఆ క్రిస్టియన్ లాయరు నన్ను అన్నాడు, నువ్వు పాస్టర్గా పనికిరావని నేను అంటాను, నువ్వేమంటావు అన్నాడు. ఎందుకు అన్నాను. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఒక అప్పుడు జడ్జి ఎవరంటే ఒక లేడీ స్త్రీమతి, ఒక ఆవిడ. క్రాస్ ఎగ్జామినేషన్ ఆ కోర్టు ఇవన్నీ మనకు తెలియదు, నేను కొత్త, మనం ఎప్పుడు వెళ్ళాం వాడికి. ఆ రోజు నువ్వు పాస్టర్గా పనికిరావు అని ఆయన నన్ను అన్నాడు. ఎందుకు అన్నాను. నువ్వు గొడ్డలు తీసుకొని వచ్చావు, తర్వాత ఎదురు తిరిగావు, నువ్వు కోర్టుని ధిక్కరించావు. ఆ రోజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పెద్ద యుద్ధాలు జరిగినాయి కదా, దాన్ని బట్టి నువ్వు పాస్టర్గా పనికిరావని నేను అంటాను అన్నాడు. నేను అన్నాను, అది నా వృత్తి, నా సంఘం, నేను కాపర్ని, నేను కాపాడుకోవాలి. అప్పుడు మనకి చాలామంది, సుబ్బరాజు గారు వాళ్ళు చాలామంది వచ్చారు, పెదకాకనాడు కూడా. అప్పుడు వాళ్ళు, నేను పాస్టర్ గారిని, నేను నిలబడాలి నా సంఘం కోసం అని కాగానే గట్టిగానే, నాకు తెలియదు కానీ గట్టిగానే వాదించాను. అది చూడటానికి క్రైస్తవ లాయర్లు చాలామంది లోపల ఉన్నారు, నాకు తెలియదు వాళ్ళు క్రిస్టియన్ లాయర్లు. అంటే అప్పుడప్పుడు క్రిస్మస్కి నన్ను 2 సార్లు పిలిచారు, బార్ అసోసియేషన్ క్రిస్మస్కి 2 సార్లు గుంటూరు వాళ్ళు పిలిచారు. దాంట్లో ఏం వాదన జరుగుతుంది మాట్లాడటం చూడటానికి చాలామంది వచ్చారు. నేను అన్నాను, అసలు నువ్వు క్రైస్తవుడు సరిపోతావా అని. నువ్వు క్రైస్తవుడివేనా, క్రీస్తు బిడ్డవేనా, క్రైస్తవుడు చనిపోతావా అని. నేను ఒక చాలా అంటే 10 సంవత్సరాల నేను అన్నాను కోపంతో. ఆ మీటింగ్ అయిపోయింది, నేను గట్టిగానే మాట్లాడాను, చాలా గట్టిగా మాట్లాడాను. అసలు నువ్వు క్రైస్తవుడు, నువ్వు సరిపోతావా, నువ్వు చేసిన ప్రమాణం ఏంటి, సంఘం ఏంటి, దేవుని సంఘాన్ని పక్షాన మాట్లాడాలా, ఎవరి పక్షాన మాట్లాడాలని బయటకు వచ్చేటప్పుడు నేను అన్నాను చాలా కఠినమైన మాట. ఈ మధ్య ఆయన చనిపోయాడని తెలిసింది. నేను మీ చర్చి పాస్టర్ గారిని అయితే నీ సమాధిని తోటలో కూడా పెట్టినాను, నీ శవాన్ని సమాధుల దగ్గరకు కూడా రా, నేను ఈడ్చి రోడ్డు మీద పడేస్తాను, అసలు నువ్వు సమాధులు ఉండటానికి కూడా అర్హుడు కాదని చెప్పి. అప్పుడు చాలామంది చప్పట్లు కొట్టారు. అంటే కొట్టడం అని కాదు, జరిగింది. కొంచెం బేలముఖం వేసుకొని చూశాడు నాకు. అసలు నిన్ను కన్న తల్లిదండ్రులు నీకు ఈ పేరు పెట్టినాడు ఎవడో కానీ, క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని క్రైస్తవ ఆస్తులకు వ్యతిరేకంగా మాట్లాడతావా?
పాస్టర్ గారికి సపోర్ట్ చేయాలా, సంఘానికి సపోర్ట్ చేయాలా? నేను క్రైస్తవుని కాదంటావా? నేను సంఘం కోసం నిలబడితే ఆస్తుల కోసం అని అన్నాను. నీ శవాన్ని కూడా సమాధుల తోటలో పెట్టకూడదు, ఈడ్చి రోడ్డు మీద పడేయాలన్న. ఆ తర్వాత కోర్టులో మనం గెలిచాం. ఆ స్థలంలో ఇప్పుడు చాలా కార్యాలు కట్టారు, మీరు చూస్తున్నారు. ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే, క్రీస్తు బిడ్డలు క్రీస్తు కొరమే జీవించాలి. క్రైస్తవ లాయరై ఉండి అఫ్కోర్స్ ఇవాళ చాలా స్థలాలు పోవటంలో మన వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. అవునన్నా కాదన్నా సంఘాస్తులు పోవటంలో సంఘ కాపర్ల పాత్ర ఉంది. కాపర్ల కంటే అధికారులదే. కాపర్లది ఏముంటుంది? చర్చిలో పనిచేసేవాళ్ళు. కాపర్లు ఉండే పాపం ఏంటంటే పని చేయకపోవటము, సోమరితనంగా ఉండటము, వచ్చే చోట్ల డబ్బులు గాజేయటము, ఇంతే ఉంటుంది. అందరు చేయరు, కొంతమంది ఉంటారు. అందరిని అనకూడదు, చాలా నిజాయితీ పరులు ఉన్నారు. మహా చేస్తే అంతే ఉంటారు, అంతకంటే ఏం చేయలేరు. సంఘాస్తులు అన్వేషణ అధికారులు, నాయకులు వాళ్ళు ఎలా పరలోకం వెళ్తారు? వాళ్ళే పరలోకం గురించి చెబుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు క్రీస్తు కొరకు క్రైస్తవుడిగా పేరు పెట్టావంటే నువ్వు ఊపిరినంత వరకు క్రీస్తుతోనే జీవించాలి. అందుకనే ఇక్కడ ఈ క్రైస్తవ వైద్యులు, లంచాలు తీసుకునే వైద్యులు, లంచాలు తీసుకునే క్రైస్తవ ఆఫీసరు, వైద్యంలో లంచాలు తీసుకునే క్రైస్తవ వైద్యులు. మనకి కొంతమంది గుంటూరులో మేరీ కమల వెస్ట్ ప్యారిష్, ఆమె జీతం అంతా ఆసుపత్రిలోనే ఇచ్చేసింది. చూస్తేనే గడగడమని పెద్ద గరిచేసింది. నిజం, చాలామంది ఉన్నారు నిజాయితీ పరులు, దేవుని సేవకి ఇచ్చేవాళ్ళు. కానీ నేను 99లో తాడికొండ పాస్టర్గా ఉన్నప్పుడు పాగళ్ళ ప్రసాదరావు అని ఆయన కూతురికి క్యాన్సర్ లాంటిది వస్తే గుంటూరులో వైద్యానికి తీసుకొచ్చి, ఆయన పేద ఆయన తీసుకొస్తే ఆ అమ్మాయికి వైద్యం చేయబోయి క్రైస్తవ డాక్టర్ చాలా డబ్బులు అడిగి గొడవ చేశాడు. అది అప్పుడుతో అయిపోయింది, అమ్మాయి చనిపోయింది. తర్వాత నేను వెస్ట్ ప్యారిస్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ నాకు చాలా దగ్గరగా పరిచయం అయ్యాడు. కానీ నా మైండ్లో అది ఉంది, గుర్తులేదు నేను. తర్వాత ఆయన చనిపోయే దినాలకు ముందు మారేటట్టున్నాడు. బైబిల్ తీసుకొని ఎక్కువగా ఇంట్లో కూర్చొని చదువుతా. ఒకసారి వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి తను దేవుడు నమ్ముకున్న సంగతి చెప్పాడు. నేను అతనితో చెప్పే ఈ సంగతి. చాలా దినాల క్రితం ఒక అమ్మాయి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే ఆయన అన్నాడు, చాలా మంది దగ్గర తీసుకున్నాను సార్. చనిపోయాడు, కాలు ఇరిగింది. పెద్ద ప్రొఫెసర్, చిన్న ఆయన కాదు, గవర్నమెంట్ హాస్పిటల్. మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయుష్కాలం ఇచ్చినప్పుడు, ఓపిక ఇచ్చినప్పుడు కన్ను మిన్ను గాని రాకుండా ప్రవర్తిస్తాం. సంపాదన లేదా కోరికలు తీర్చుకోవటం, అవే జీవితం. దేవునికి తగినట్టుగా ఎక్కడ జీవిస్తున్నాం? ఇక్కడ చెబుతున్న మాటలు, లంచాలు తీసుకునే క్రైస్తవ ఆఫీసర్లు, అన్యాయంగా వాదించే క్రైస్తవ లాయరు, అక్రమాలకు పాల్పడే క్రైస్తవ ఇంజనీరు, వ్యభిచరించే క్రైస్తవ పరిచారకులు, సేవలో వ్యభిచారం ఎంత భయంకరమైన పాపము. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉండేది దైవజనుడి కుటుంబం. మరంతే కదా, సంఘమంతా బయట పక్కన కూర్చుంటే సేవకుడు ఒక్కడే లోపల కూర్చుంటాడు. మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి బుద్ధులు. మరి వ్యభిచరించే క్రైస్తవ పరిచారకులని రాసినప్పుడు ఆ పదం చాలా బాధ కలిగింది. అఫ్కోర్స్ అందరు చేయకపోవచ్చు, కానీ కొంతమంది మనసు నిలుపుకొని సేవ వదిలేస్తే బెస్ట్. నన్ను అడిగితే మనం మనసు నిలుపుకోలేక సాతాను మన మీద వాదన పెట్టుకుంటారు. దేవుని సన్నిధిలో యోబు అన్యాయస్తుడని వాదించలేదా సైతాను? దేవుడు నీతిమంతుడు అన్నాడు. ఈరోజు సాతాను మనల్ని చూపించవచ్చు. అదిగో చూడు, పలానా పాషమ్మ గారు బిడ్డలు ఇక్కడ రాశాడు. అది కూడా వాళ్ళ వ్యభిచారాన్ని గురించి చెప్తే మన సేవ ఏం ఫలించింది? మన పిల్లలకి ఏం దీవెన ఉంటుంది? మన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా, సర్వశక్తిమంతుడు కదా. అఫ్కోర్స్ అందరూ ఆ పాపంలో ఉన్నారని నేను అన్నాను, కానీ కొంతమంది మనసు నిలుపుకోలేని సేవకులు ఉన్నారు. ఆ ఫలితం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో ఇవి రాశారు. వ్యభిచరించే పరిచారకులు, త్రాగుడు, జోదము విడువని క్రైస్తవ సంఘ పెద్దలు. నిజమే, కొంతమంది చర్చి అవ్వగానే మందుపాట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందరు కాదు, కానీ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది. ప్రభునందు ప్రియమైన వారలారా, త్రాగుడు, పెళ్ళైనా ఇదైనా ఒక పెద్దని ఎన్నుకోవాలంటే కొన్ని సంఘాలు పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. జారత్వముకు అలవాటు పడిన క్రైస్తవ యువత ఇప్పుడు
మందుకి, ఇటు పేరు హెరాయిన్కి, గంజాయిలకి అలవాటు పడిపోతున్న సమాజం. ఇలా చాలామంది క్రైస్తవులు క్రీస్తు పాదజాడలు విడిచి జీవిస్తున్నారు. చాలా భయంకరమైన మాట అండి. క్రైస్తవులమే కానీ ఆయన అడుగు జాడల్లో నడవట్లేదు. ఇది పేతురు పత్రికలో కడుతుంది. పేతురు రాసిన పత్రికలో ఆయన మనం తన అడుగు జాడల్లో నడవాలని కోరుకున్నాడంట. అది మాదిరిగా ఉంచెళ్ళాడు. ఆ అడుగు జాడలు విడిచిపెట్టి వెళుతున్నాం. నా దారి నేను, నీ దారి నీవు. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీరు మాదిరి. మనకు పాషగారులు కూడా మాదిరి కాదు, అధికారులు నాయకులు కాదు, అందరికీ యేసే మాదిరి. కాబట్టి క్రీస్తు అడుగు జాడల్లోనే నడవాలా, పక్కకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం రాశాడు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్లో? చాలామంది క్రీస్తు అడుగు జాడలు వదిలిపెట్టేశారు. మన పాదాలు పాతాళం వైపు వెళుతున్నాయి. మనకు తెలియకుండానే సాతాను మనల్ని ముందుండి నడుపుతున్నాడు. మనం వ్యభిచారం చేస్తూ, లంచాలు తీసుకుంటూ, త్రాగుడు, రకరకాల అలవాట్లలో ఉండి క్రీస్తుని ఎక్కడ అనుసరిస్తున్నాం? కాదు కదా. మనస్సాక్షి ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ఎవరికి వాళ్ళు మంచి అని చెప్పుకుంటాం, పాపం చేస్తూ కూడా పరిశుద్ధలాగా భ్రమ పెడతాం. ఎన్నాళ్ళు జనాలకు కనపడకుండా ఉండగలం, దేవుడికి కనపడకుండా ఉండగలం. మనుషులు పట్టుకోలేకపోవచ్చు, మనుషులు చూడకపోవచ్చు, మనుషులు అసలు వదిలేసుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా. 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటే, ఈరోజు మరియమ్మ ఆయన అడుగుజాడల్లోనే ఉంది. మరియమ్మ యథార్థంగా ఉంది కాబట్టి ఆవిడ ఎన్నుకున్నాడు దేవుడు. ఆనాడు సమాజంలో ఎంతోమంది ఉండగా మరియమ్మని ఎందుకు ఎన్నుకున్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభం. అదే పేజీలో మరి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. మరి చెప్పబడిన మాట, మరి అవ్వమ్మ ద్వారా పాపం లోకానికి వస్తే, మరి మరియమ్మ ద్వారా రక్షణ వస్తే, ఆ రక్షణలో స్త్రీలు ఎందరో ఉండగా ఆవిడనే స్త్రీలలో నీవే ఆశీర్వదించబడిన దానవు. 42వ వచ్చింది. ఎంత ధన్యత మాట! ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే అది సాధ్యం. కాబట్టి క్రీస్తు అడుగు జాడలు మనం ఎక్కడో వదిలేసామండి. అందుకనే అలవాటు పడిన క్రైస్తవ యువత, ఇలా చాలామంది క్రైస్తవులు క్రీస్తు అడుగుజాడలు విడిచి జీవించడం వల్ల నేడు క్రైస్తవ సంఘానికి, దేవుని నామమునకు ఎంతో దుష్కీర్తి, అవమానం ప్రాప్తిస్తుంది. సంఘాలు బలంగా పనిచేయకపోవటానికి సంఘాన్ని నడిపే కాపర్లు, అధికారులు, పెద్దలు, నాయకులు, స్త్రీల సమాజం, పురుషులు ఎక్కడో దారి తప్పుతున్నారు. అందువల్ల సంఘం పరిశుద్ధంగా నీతిగా ఉండకపోతే అభివృద్ధి చెందదు. జనం కళ్ళ చుట్టూ చాలామంది కనపడవచ్చు, వందల వేల మంది సంఘాలు ఉండొచ్చు. కానీ క్రీస్తు అడుగుజాడలు విడిచిపెట్టిన సంఘస్థులుగా ఉంటే ఎట్లా? మన జీవితంలో ఎదురయ్యే వినూత్న సందర్భాల్లో మనం ఏ విధంగా ప్రభు అయిన యేసుని వెంబడించాలో కూలంకుషంగా చర్చించిందే క్రీస్తు అనుకరణ. ఇది 14వ శతాబ్దంలో రాయబడినటువంటి పుస్తకం. అంటే 14వ శతాబ్దం అంటే ఇప్పుడు 14, 2, 6, 600 తర్వాత ఈ యొక్క 625 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకంలో క్రైస్తవుడు ఎదుర్కొనే ప్రతి సన్నివేశంలో, శోధనలో, బాధలో, సంతోషంలో, భక్తిలో మనం ఏ విధంగా జీవించాలో, దేవుని వ్యక్తిగతంగా వాక్యానుసారంగా జీవించాలో, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. నేను చాలాసార్లు చదివాను, అయినా చదువుతానే ఉంటాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పాడుకోవటానికి ఒక పాట, చెప్పుకోవటానికి ఒక మాట, ఓ విశ్వాసం, భోజనాలు వండితే తింటాం, కవర్ ఎత్తే తీసుకొని, క్యారేజ్ తీసుకొని ముచ్చట చెప్తాం, ఆంటీ బాగుంది, అంకులు బాగున్నాయి, పెంకులు బాగున్నాయి అని. అవి కూడా చాలామందికి ఇష్టం అయిపోయింది. ఆత్మవిమర్శ చాలా అవసరం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, మనకి జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవాన్ని రగిలిస్తే అది యూరప్ ఖండం అంతా బాగా పాకింది. జాన్ వెస్లీ గారు ఓ పాస్టర్ అబ్బాయి, దేవుడు లేవనెత్తిన ఒక పెద్ద దైవజనుడు. ఆయన కాలంలో ఇంగ్లాండ్ పరిస్థితి ఎలా ఉందంటే, బాగా త్రాగుడికి, వ్యభిచారానికి అలవాటు పడ్డారంట. ప్రతి 10 ఏళ్ల మధ్య 3 నుండి 5 మందు షాపులు ఉండేయంట. 10 ఏళ్లకు మధ్య 3-5 మందు షాపులు తయారు చేసే కేంద్రాలు. దాంతోపాటు నాటకశాలలు, నాటకాలు, డ్రామాలు,
వాటి వెనకాల ఉండే అలవాట్లు, పిల్లల్ని తస్కరించి అమ్మటం, అది ఒకటి. వ్యభిచారం, పేదరికంతో పాటు చాలా బలహీనతలు వస్తాయి. ఆ దినాల్లో దేవుడు లేవనెత్తిన జాన్ వెస్లీ ఓ రోజు సువార్త కూటానికి వెళుతూ ఉంటే మధ్యలో ఓ పెద్ద ఆయన పరిచయం అయ్యి దారిలో అడిగారంట, మీరెవరు అంటే నేను ఇట్లా జాన్ వెస్లీనంటే అన్నాడు. అవతల ఉన్న ఆయన కూడా దైవజనుడు. ఎక్కడికి వెళ్తున్నారు? సువార్త కూటానికి. ఆయన అప్పట్లోనే యవనస్తుడిగా బాగా ప్రసిద్ధి చెందాడు సేవలు. అప్పుడు ఆ వ్యక్తి ఎదురుగా అడిగాడంట, నీకు మారు మనసు ఉందా అని. జాన్ వెస్లీ గుడ్లు అప్పగించి ఇట్లా చూశారంట, నేను జాన్ వెస్లీనండి, పాస్టర్ అబ్బాయిని, ట్రైనింగ్ అయ్యాను, ఓ 100 కూటాల్లో పాల్గొంటున్నాను, నేను ఇప్పుడు వెళ్తున్న కూడా 1000 మంది ఉంటారు అని. అవునండి, మీకు మారు మనసు ఉందా? మళ్ళీ అడిగాడంట, నేను జాన్ వెస్లీని. అవునండి, నీకు మారు మనసు ఉందా? చాలాసార్లు ఆయన అడిగాడు. ఈయనేమో నాకు మారు మనసు లేకపోవటమే, నేను సేవకుడిని, పాస్టర్ గారిని కదా, పెద్ద దైవజనుడు కదా అనుకున్నాడు. అయినా మళ్ళీ నువ్వు మోకరించి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని నీ మారు మనసు గురించి అడగమని. దైవ గ్రంథంలో కొత్త నిబంధనలో ఓ పెద్ద ఆజ్ఞ ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. నేను, మీరు, మనం. మారు మనసు అంటే నేను అనుకునే మారు మనసు కాదు, నువ్వు అనుకునేది కాదు, దైవ గ్రంథంలో చెప్పిన మారు మనసు. మీకు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సువార్త చెప్పేటప్పుడు అక్కడ ఒక సీమోను అని గారడివాడు ఒకడు ఉంటాడు. ఆ గారడి సీమోను నేనే పెద్ద దైవజనుడిని అని చెప్పుకుంటాడు. ఫిలిప్పుని వెంబడిస్తాడు, బాప్తీసం తీసుకుంటాడు. ఏది గారడి చేస్తూ కూడా బాప్తీసం తీసుకుంటాడు. ఫిలిప్ దైవజనుడిని వెంబడిస్తాడు. చూడండి, ఇతను బాప్తీసం కూడా తీసుకున్నాడు. 8:13 మా అపోస్తుల కార్యాలు. తర్వాత పేతురు గారు వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కనపడితే అతడు డబ్బులు పెట్టి నేను కూడా ఎవరి తల మీద చేతులు పెడితే వాడు కూడా పరిశుద్ధాత్మను పొందాలని అంటాడు. అప్పుడు పేతురు గారు అతనితో అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, దేవుడు హృదయాలు చూస్తున్నాడు. ఈరోజు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఈ మాటలు చెప్తారు, హృదయములను పరిశోధించిన సర్వశక్తి గల దేవుని సముఖమందు. ముందు కాపర్లు కూడా హృదయాలు చూసుకోవాలి, మన హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉన్నాయని అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మన హృదయాలు దేవుని దగ్గర సరిగా ఉన్నాయా ఆలోచించాలి. ఎందుకంటే దేవాలయంలోనే వాక్యపు వెలుగులో మనల్ని మన పరిశీలనగా చూసుకోవాలి. 139వ కీర్తనలో నీకు ఆయాస్కరమైన దేవైనా నాలో ఉందా అంటాడు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, నీ చెడుతనం మానుకొని మారు మనసు పొందు. మారు మనసు అంటే చెడుతనం విడిచిపెట్టడం. చాలా అద్భుతమైన మాట. చెడుతనం చెడిపోయింది, అది మానేసి మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందటం అంటే సెల్ఫ్ రిపెంటెన్స్, నాకు నేను పశ్చాత్తాపడ్డ. కాబట్టి చెడుతనం మనసులో పెట్టుకొని బాప్తీసం తీసుకున్నాడు. చెడుతనం మనసులో పెట్టుకొని దైవజనుడైన ఫిలిప్పుని వెంబడించాడు. అపోస్తులైన పేతురు దగ్గర ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ వరం అడుగుతున్నాడు. ఎంత కొవ్వెక్కింది వాడికి చెడుతనం పెట్టుకొని. మరి ఆ ప్రకారం మనం పాపాలు చేస్తూ పరిశుద్ధాత్మ వరం ఉందని సేవ చేస్తూ, అది ఎంత పాపం, ఎంత భయంకరమైంది. కాబట్టి మారు మనసు అంటే అది. ఎమ్మటే జాన్ వెస్లీ గారు తన గదిలోకి వెళ్ళి రాత్రి రేపు సువార్త కూటాలు ఆ గదిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో తన మారు మనసు పరిపూర్ణంగా లేదని దేవుడు జవాబు చెప్పాడు. వెంటనే క్యాన్సిల్ చేసుకొని సువార్త కూటాలు ఇంటికి వెళ్ళి 15 దినాలు ఉపవాసం ఉన్నాడంట. తన గదిలో రోజంతా దేవుని సన్నిధిలో తన పాపాలు, యవ్వన పాపాలు, తల్లిదండ్రుల పాపాలు అన్నీ ఒప్పుకున్న తర్వాత ఆ 15వ దినం ఆయన పరిశుద్ధాత్మతో ప్రత్యేకించబడ్డాడు. అక్కడ పుట్టిందే మెథడిస్ట్ సంఘం. అక్కడ నుంచి ఆయన సంఘ సభ్యులు 1,40,000 చిల్లర, వారిలో వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు మొత్తం మారి పరిశుద్ధంగా ఆ సంఘములో ఒక్కడు కూడా చెడు మనసుతో చెడ్డ స్వభావంతో లేడని చెప్పారు. మరి అక్కడి నుంచి ఆ సువార్త ద్వారా విస్తరించి ఐరోపా ఖండమంతా వ్యాపించి ఒక వ్యక్తిని దేవుడు వెలిగించాడు. ఆ వ్యక్తి అంతకుముందు హృదయం సరిగా ఉందనుకున్నాడు, కానీ ఓ దైవజనుడు చెప్పాడు, నువ్వు మారు మనసు పొందలేదు.
ఈ సువార్త ప్రకటన వాక్యపు వెలుగులో మన హృదయం పరివర్తన సరిపోయిందా? ఇది చాలా ముఖ్యం. లేకపోతే దేవుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండలేం. మరియమ్మ ఆ దినాల్లో అంతమంది ఉంటే మరియమ్మనే ఆయన ఎన్నుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, మరియమ్మ ఆయన ఎన్నుకునే పాత్రకు సరిపోయే వ్యక్తి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకా ప్రవక్త, మీకా ఏమిటంటే యెహోవా వంటి వాడెవడు. మీకా అంటాడు, ప్రభునందు ప్రియమైన వారలారా, మీకా కాలంలో సామాజిక న్యాయం పక్షాన్ని మాట్లాడతాడు. పాత నిబంధనలో ఒక్కొక్క ప్రవక్త ఒక్కో పుస్తకం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉండేది. యెషయా పరిశుద్ధత గురించి, ఇర్మియా పశ్చాత్తాపాన్ని గురించి, దానియేలు ప్రార్థన గురించి, ఎహెజ్కేలు చనిపోయిన భార్య, ఒంటరి అయిన భర్త, 24 అధ్యాయాలు ఉంటుంది. ఒంటరిగా మిగిలిపోయాడు, భార్య చనిపోయి భర్త ఒంటరిగా ఉండి పిల్లలు ఎక్కడో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అప్పటి వరకు బబులోను చెరలో ఉన్నవాళ్ళు అనుకుంటారు దేవుడు వదిలేశాడు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నాకు భార్య చచ్చిపోయింది, పిల్లలు దూరంగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను. ఆ కాన్సెప్టు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం. అసలు దేవుడు బాధపడుతున్నాడనే బాధ ఎవరికి ఉంటలా. అదేమంటే కొంతమంది అంటారు, దేవుడికి బాధ ఏంటి, దేవుడికి కూడా ఆ బాధ ఉంటుంది ఏంటి, ఎందుకు ఉండవు? దేవుడు ఏమైనా ఒక ప్రత్యేకమైన ఒక రాయి రప్ప చెట్టు కాదు కదా. ఆయన స్వరూపంలోనే మానవులు చేయబడ్డారు. దేవుడికి కూడా బాధ ఉంటుందంటే, క్రీస్తు పుట్టినప్పుడు మానవుడిగా ఆయనకు ఉన్నాయి. ఆయన ఆకలి కొన్నాడు, నిద్రపోయాడు, కోపం వచ్చి ఆలయంలో తాళ్ళు బేని కొట్టాడు. మీకు యెషయా గ్రంథంలో బాధపడే దేవుడు కనపడతాడు. మీకు యెషయా గ్రంథంలో ఈ మాటలు నేను చదువుతాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ 622. ఏమన్నాడు? వారి యావత్ బాధలో ఆయన బాధపడ్డాడు. నా జనులు అబద్ధమాడనేరని ప్రజలని అనుకున్నాడంట. కానీ అన్నీ అబద్ధాలే. ఈ రోజు రేపుకి రోజు మళ్ళీ ప్రార్థనలో తప్పైపోయింది ప్రభు. ఇంకేది నిజాయితీ? ఎక్కడ? ప్రభునందు ప్రియమైన వారలారా, అబద్ధాలు దేవునికి విరుద్ధమైనవి. ఇక్కడ యావత్ బాధలో ఆయన కూడా బాధపడ్డాడు. నా ప్రజలని, అబద్ధమాడనేరని ప్రజలని, అయితే ప్రేమ చేత తాలిము చేత వారిని విమోచించును, అయితే వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారంట. ఇప్పుడు మనం చేస్తున్న కూడా అదే. మనం చేసే పాప పనులన్నీ పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. అందుకే మనం తిరిగి సేవలో నిలబడలేకపోతున్నాం, నమ్మకంగా జీవించలేకపోతున్నాం, పనిలో వర్ధిల్లలేకపోతున్నాం. ఎవరంతటా వాళ్ళే జీవిస్తున్నాం. ఈ మీకా గ్రంథం సామాజిక న్యాయం, సమాజంలో న్యాయం. అందుకని మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనంలో ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించును, ఏడాది దూడనా, వేల కొలది పుట్టేళ్ళనా, వేలాది నదులంతా విస్తార తైలమా అని అంటూ క్రింద వచనంలో అంటాడు, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడింది, న్యాయముగా నడుచుకొనుట అది ఆయనకి ఇష్టం. దేవుని ఎడల, పొరుగువారి ఎడల, భర్త ఎడల, భార్య ఎడల, సమాజం ఎడల. కొంతమంది తన పనిలో ఎంత నిజాయితీగానో ఉంటారు, కొంతమంది ఎంత నిబద్ధతతోనూ ఉంటారు. కోర్స్ కొంతమంది, ఎక్కువ మంది ఆ నీతి న్యాయాలు వదిలిపెట్టేశాడు. కాబట్టి పవిత్రత మనమైతే, మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, మన ఐడెంటిటీ మనమైతే మన దేవుడైన యెహోవాను మాత్రమే సేవించుదుము అని. యెహోషువ కూడా 24:15 చెప్తాడు. ఏమంటాడంటే, మనం ఎవరిని సేవించుదామని అడుగుతాడు. వాగ్దాన భూమిలోకి వెళ్తే ఆ 12 గోత్రాలలో ఏమనాలి? యెహోవానే అని ముక్త కంఠంతో చెప్పాలి. కానీ చెప్పరు. మీరు ఆ బైబిల్ కొంచెం జాగ్రత్తగా చదవండి. ఎవరిని సేవిద్దాం అన్నప్పుడు వాళ్ళు పెద్ద కేకలేయాలి, యెహోవానే యెహోవానే. ఎందుకని? వాగ్దాన భూమి తెచ్చింది ఆయన, 40 సంవత్సరాలు పోషించింది ఆయన, ఫరో మెడలుంచింది ఆయన, కానాను రాజులను ఎల్లగొట్టింది ఆయన. అక్కడ బానిసలు, ఇక్కడ వచ్చేసరికి నాటిన తోటలు, కట్టిన ఇళ్ళు, పొలాలు, తర్వాత బావులు, అంతా ఎంత హ్యాపీ లైఫ్. చెప్పరు, నోరు తెరవరు. ఇప్పటికీ సంఘాల్లో చాలామంది మీకు ఫీల్ అవ్వ దేవుడు, కొంతమంది చచ్చిన వాళ్ళు బిగ తీసుకున్నట్టు కూర్చుంటారు. ఇట్లా గొంతెత్తి పాడరు, బైబిల్ తెరవరు, పాటలు పాడరు, ప్రార్థనలు ఇన్వాల్వ్ అవ్వరు, ఆరాధనలో. అదేం భక్తి అండి బాబు? మనము ఆదివారం గొంతెత్తి పాడాలి.
తల వంచి ప్రార్థించాల, వాక్య వెలుగులో హృదయ పరిశీలన జరగాల. ఇలా బిగదీసుకుపోతారు. అదేందో మరి స్వరం దేవుడిచ్చిన వరం. తర్వాత మూతి కాలు చెయ్యబడిపోయిన తర్వాత మే 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 బే బే అంటాం. ఏం చేస్తాం? పాడే కొద్దీ దేవుడు ఆయుష్కాలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనకి ఒక కీర్తన పాడతాడు, గాలి గిరి ఉన్నాడా దాంట్లో, రతనరావు. ఆయన పాడేవాడు పెదకాకంలో ఉన్నప్పుడు, హృదయారణ్యములో నీ కృంగిన సమయంలో వినబడుచున్నది పాట నా కేక. నాకు డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకొని సరదాలు చేశాను. దేవుడికి ఇవ్వాలంటే ఇప్పుడు ఏటీఎం కార్డు చేతిలోనే లాగేసుకున్నారు. నాకు గొంతు ఉన్నప్పుడు సినిమా పాటలు పాడాను, ఇప్పుడు పాడాలంటే గొంతు లేదు, మూతి లేదు. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎట్ట పడితే అట్ట తిరిగాను. దేవాలయంకి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు పడిపోయినాయి, తీసుకెళ్ళేవాళ్ళు లేరు. హృదయారణ్యం. మన ఓపిక వయసేమో సైతానికి ఇచ్చి మూలం పడ్డప్పుడు దేవుడా పట్టించుకోమంటే ఎట్లా? అందుకనే యవ్వన కాలంలోనే దేవుని కాడిమయ్యారు. యవ్వన కాలంలో కాడిమొత్తే 70, 80, 90 బతికిస్తాడు దేవుడు. మరణ వ్యాధులు వచ్చినా తప్పిస్తాడు. మన ఓపిక వయసేమో సైతానికి ఇచ్చి మన దేన స్థితిలో కరుణించయ్యా కరుణామయ్య అంటే ఎట్లా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరింతుము. మీకు ఇందాక చెప్పాను, దావీదు ప్రియుడు, దానియేలు బహుప్రియుడు, మరియమ్మ ఆయన దయకు ప్రాప్తురాలు, స్త్రీలలో ఆశీర్వదించబడిన తొలి స్త్రీగా. పాత నిబంధనలు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, గొప్ప గొప్ప పేరుగాంచిన రాణులు ఉన్నారు. కానీ ఓ పేద కుటుంబంలో పుట్టిన స్త్రీని దయాప్రాప్తురాలా నీకు శుభము. ప్రభునందు ప్రియమైన వార్ల, మనం ప్రత్యేకించబడ్డవారు అండి. బాప్తీసం తీసుకున్నాము అంటే ఆ రోజే మనం భౌతికంగా అంటే శరీరపరంగా చచ్చిపోయినట్టు లెక్క. కోపపడబాకండి, బాధపడబాకండి. శరీరపరంగా లోకపరంగా మనం అది బాప్తీసంలోనే ఉంటుంది. బాప్తీసం ఇచ్చేటప్పుడు మనం ఆత్మీయంగా బ్రతుకుతున్నాం, శరీరంగా చచ్చిపోయాం. శరీర క్రియలు ఉండకూడదు. పాస్టర్లు అడుగుతారు కదా, పాపమును ఏమంటాడు, ఆ ప్రశ్నలు వేస్తారు. ఏమని? సాతాను వాని క్రియలను, వ్యర్థాతిశయమును, ఘనమును, లోక సంబంధమైన దురాశలను, శరీర సంబంధమైన పాపేచ్ఛలు వదిలిపెడతావా? ఇట్టిట్టు ఊపుతారు. చెప్పాలి. చెప్పిన తర్వాత అవి విడిచిపెట్టకపోతే బాప్తీసం అర్థం ఏముంది? మళ్ళీ అవి చేస్తే యేసుప్రభుని సిలువేయటమేనగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పింది. ఎక్కడ మనం దేవుని కోసం నిలబడుతుంది? దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి దోరాయను మైదానంలో నిలబెట్టిన ఆ విగ్రహాన్ని పూజ చేయలేదంటే మేము చేయమన్నారు. అది డైనమిక్ ఫెయిత్. ఎవరికి ప్రార్థన చేయొద్దంటే చేస్తాను నేను దేవుడికి అంటాం డైనమిక్ ఫెయిత్. ప్రతి చిన్న కోరిక, ప్రతి దానికి జారిపోయే సేవ, లోకంలో కలిసిపోయే వ్యక్తి క్రీస్తు కోసం ఏం నిలబడతాడు? ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మనం చులకనగా ప్రతిదానికి జారిపోతే డబ్బులకి, కోరికలకి, ఆశలకి జారిపోయేవాళ్ళు క్రీస్తు కోసం ఏమి నిలబడతారు? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవటం అంటే ఆయన కోసం నిలబడటం. ప్రాణం పోతున్న విశ్వాసాన్ని కాపాడుకోవటం. ఫిలిప్ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 38లో తన పట్ల దేవుని సంకల్పానికి మరియమ్మ పూర్తిగా విధేయురాలై. పౌలు గారు రోమా సైనికులు చేసే ప్రమాణాలను తీసుకొని చెప్తాడు. ఆ ప్రమాణాలు ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వార్లారా, సైనికుడు చక్రవర్తి ముందు మోకరించి చెయ్యి పైకెత్తి ప్రమాణం చేస్తాడు. ఈ రాజ్య విస్తరణకు, చక్రవర్తి యొక్క ఆజ్ఞలకు సదా కట్టుబడి జీవిస్తాను, ప్రాణమైన త్యాగం చేస్తాను. మనం బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణం, మనకు వ్యాధో బాధ వచ్చినప్పుడు దేవుడితో చేసిన ప్రమాణాలు. 7 నెలలు పెట్టుకుంటాం, డిసెంబర్ మళ్ళీ నెలాఖరులో వాగ్దానాలు తీసుకుంటాం, ప్రమాణాలు చేస్తాం. జారిపోకూడదు. దేవునికి నిలబడే వ్యక్తులు కావాలి. పడిపోయేవాళ్ళు, కోరికల కోసం దేవుడిని నమ్ముకునేవాళ్ళు, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు దేవుడికి అవసరమా? ఎలా అవసరం? అవసరం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే జనరంజకమైన ప్రసంగాలకు అలవాటు పడ్డారండి జనం. చప్పట్లు కొట్టడము, ఆమేన్ అగునుగాక, హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ, వీటికి అడ్డుపడారు. ఆత్మ పరిశీలన, హృదయ పరిశీలన, వాక్యపు వెలుగులు పొరపాట్లు సర్దిద్దుకుంటూ అని చెప్పుకోవటానికి భయపడతలేదు. భయపడి ఖచ్చితంగా చెప్పే పాస్టర్లు నచ్చట్లేదు.
ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పలేము కొన్నిసార్లు. మనకే వెనకాల అయ్యి ఉంటే ఏం చెప్తాం? ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడే పరిచర్యే ఫలించిద్దండి. సేవ అనేది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పట్ల దేవుని సంకల్పానికి మరియమ్మ పూర్తిగా తలవంచింది. అది మంచిదని ఆమె పూర్తిగా విశ్వసించింది. వివాహ విషయంలో తాను వివాహాన్ని సిద్ధపడుతున్న సమయాల్లో గర్భవతి అని అంటే ఇది ఎలాగూ సాధ్యం? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చు. మీరు ఆదికాండం 15వ అధ్యాయంలోను 18వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో అబ్రహాము బిడ్డనిస్తానంటే ఇంకా వయసు అయిపోతుంది, ఒకటి పెంచుకుంటానంటాడు. కొంచెం అపనమ్మకమే. 18వ అధ్యాయంలో వచ్చే ఏటికి పిల్లాడు పుడతాడంటే శారమ్మ నవ్వింది అనుమానంగా. కానీ వయసుడికి పోయిన వాళ్ళకి పిల్లలు పుట్టడం గొప్ప అద్భుతమే. పెళ్లి కాకుండా మరియమ్మకు పిల్లాడు పుడతాడంటే ఈవిడ ఆశ్చర్యపడటం ఆశ్చర్యమే, కానీ పుట్టడం గొప్ప. జకరియా ఎలిజబెత్తులకు పిల్లాడు పుట్టడం అది గొప్ప కార్యమే. వయసు అయిపోయింది, శరీర ధర్మం దాటిపోయింది. అసలు వివాహమే కాకుండా మరియమ్మ గర్భఫలం పడటం ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. మానవులకు అసాధ్యాలు, దేవునికి సాధ్యం. కాబట్టి ఇక్కడ మరో విషయం ఏంటంటే, క్రిస్మస్ దినాల్లో మరియమ్మ యోసేపు పాత్రలు వస్తాయి కదా, ఆ పాత్రలో మరి యోసేపుకి డైలాగులు లేనివాడిని పెడతారు, ముద్దబ్బాయిని పెడతారు. మనం ఏమనుకుంటాం, యోసేపుకి ఏ పాత్ర? పెద్ద పాత్ర. మరియమ్మ గర్భంలో ఉంది, తన బిడ్డ కాదని కదా నీతిమంతుడై రహస్యంగా అవమానపరచకూడదు. చాలా అద్భుతమైన మాట అండి. లోకరీత్యా మరియమ్మ తప్పు చేసిందని కదా జనం అనుకుంటాం. యోసేపుకు తెలిసి యోధా సమాజంలో రాత కొట్టి చంపించాలి, కానీ నీతిమంతుడు అవమానపరచనొల్లక మత్తయి సువార్త 1వ అధ్యాయం రహస్యముగా విడనాడట. అవకాశం ఉన్నా ఆ మీద కక్ష తీర్చుకోకుండా. కొన్నిసార్లు మనం కుదిరితే ఎదుటోళ్ళ మీద నిందలు వందలేసేస్తాం. ఎప్పుడు దొరుకుతాడా బాబు అని ఎదురు చూస్తాం. మన కీడు చేసినవాడు ఎప్పుడు దొరుకుతాడని మనం కూడా ఎదురు చూస్తాం. కానీ యోసేపు అవమానపరచనొల్లక అతడు ఎంత గొప్ప వ్యక్తిగా ఎన్నుకున్నాడు. మరియమ్మకు దేవదూత చెప్పింది, యోసేపుకి కల్లో చెప్పాడు. మరి మరియమ్మ గర్భంలో ఉన్న తన బిడ్డ కాకపోయినా పెంచాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు అనుమానాలు, భార్య మీద భర్త మీద, ఈ పిల్లలు నాకులాగా లేరను అలాగున్నారను, ఇలా గొడవలైన కాపురాలు ఎన్ని లేవు. నిజాలు ఇవన్నీ. ప్రభునందు ప్రియమైన వారలారా, మరియమ్మకు యేసు ప్రభు రక్షకుడైతే ఆయనకు సంరక్షకుడు యోసేపు. మరి చిన్నప్పుడు గర్భంలో నుంచి పెరిగేంత చెయ్యి ఇచ్చి నడిపించిన వాడు. మరి నజరేతు నుండి బెత్లెహేముకు 80 మైళ్ళు కాలినడక నడిచాడు. మరియమ్మని క్రూరుడైన హేరోదు చంపబోతే మరియమ్మను ఐగుప్తు తీసుకెళ్ళటం. ఐగుప్తే పక్కురా, మళ్ళీ అక్కడ నుండి నజరేతు, గలిలయ నుండి బెత్లెహేము, ఐగుప్తు నుండి నజరేతు. కార్పెంటర్గా పనిచేసి బిడ్డను ప్రభువును పోషించాడు. ఎంత గొప్ప పాత్ర. ఈనాడు క్రిస్మస్ జరుపుకుంటున్న మనం దేవుని కొరకు జీవించిన ఈ జీవితాలు మనకు బోధపడుతున్నాయి. మనం కూడా దేవుని కొరకు క్రీస్తు కోసం జీవించాల్సిన జీవితాలు ఉన్నాయని గుర్తు చేస్తాం. మనకు తెలియకుండా మన వయసు, ఓపిక, అందం అంతా పోయిద్దండి. వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనం దేవుని కొరకు జీవించిన జీవితాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలన. చాలా వయసు ఉంది అనుకోబాకండి, అనుకూలత ఉండాలి కదా. రోమాపత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాల్లో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. కొంతమందికి మందబుద్ధి, ఎన్నిసార్లు చెప్పు, ఎంతమంది సాక్ష్యాలు చెప్పు, ఎంతమంది అద్భుతాలు జరగని. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించండి, ఆయన యందు ఓర్పు గలవారై, పట్టుదల గలవారై, ప్రార్థన యందు పట్టుదల. ఇవన్నీ క్రైస్తవ విశ్వాసులకు ఉండవలసిన జీవన లక్షణాలు, జీవిత లక్ష్యాలు. పౌలు గారు అద్భుతంగా రాశాడు.
ఏం ప్రార్థన చేద్దాం, ఏం బైబిల్ చదువు, మధ్యాహ్నం చర్చికి వెళ్ళాం కదా, అదేం లేదు. క్రీస్తు కుటుంబంలో మరి జూమ్లో ఉండే వాళ్ళందరూ సాయంత్రం ప్రతిరోజు మనం ఎక్కడో కరోనా టైంలో మొదలుపెట్టాం. ఇన్ని సంవత్సరాలు గడుస్తుందంటే పాస్టర్ గారు లేకపోయినా నడిపే బిడ్డలు ఉన్నారంటే దేవుని కృపే. మాంద్యులు ఏం చేద్దాం, ఈరోజు ఏం పని లేదు కదా అనుకోబాకండి. దేవుడితో మన అనుబంధం పనులతోనూ అవసరాలతో ముడిపడలేదు. దేవుని కొరకు జీవించటమే జీవితం. అలా జీవించే వారికి దేవుడు ఏది కొదువు కానీడు. వాళ్ళ కష్టం వస్తే దేవుడు ఒప్పుకోడు. మరి అదే కదా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే రక్షించు. అనుదినము ప్రార్థించటం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, నేను తలగా నుంచుతాను ఈ దేవుడు ఆయన దైవాజ్ఞలు పాటిస్తే, ఈ దేవుని మాటలు ఖచ్చితంగా పాటిస్తే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాంద్యులు కావద్దు. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, సత్క్రియలు ఓపికగా చేయాలండి. మహిమను, ఘనతను, అక్షయతను వెతకాల. సత్క్రియలు, దేవుని బిడ్డలు సత్క్రియలు చేయాల. ప్రార్థన లేని సత్క్రియలు ప్రయోజనం లేదు. ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా దాన ధర్మాలు ఏం ఉపయోగం కాదు. ప్రార్థన చేస్తూ సత్క్రియలు చేయకపోవడం కూడా తప్పే. కొంతమంది ప్రార్థన దేవుడు అంటారు, చాలా పీనాశలు ఉంటారు. వాళ్ళు ఎవరికి ఏం చేయరు. నిజమే చెబుతున్నాను నేను. వాళ్ళేం పేదలు కాదు, బాగా సంపన్నులే, ఎవరికి ఏం చేయరు. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లకో, కోర్టులకో, ఆసుపత్రులకో పెడతా ఉంటారు డబ్బులన్నీ తీసుకెళ్ళి. లేకపోతే ఇవన్నీ కట్టగట్టి ఎవరికో ఇస్తాడు, రేపు వాడు రోడ్డు మీద నిలబెడతాడు. సత్క్రియలు, అసలు క్రైస్తుడు అయ్యిందే క్రీస్తు కొరకు, క్రీస్తు పక్షాన సత్క్రియలు చేయాలి. నేను ఆకలి గొంటిని, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి, నేను దప్పిగొంటిని, నేను రోగిని అయ్యుంటిని, దిగంబరిని అయ్యుంటిని, మిక్కిలి అల్పులు ఒకరికి చేస్తే నాకు చేసినట్లు. మన ఆస్తులు అమ్మినే చేయమని. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో గుంటూరు, పెదకాకాని, బాపట్లో ప్రతి శుక్రవారం భోజనాలు ఇవ్వటం, విడో పాశం గారికి మనం రేపు ప్రేయర్ పెడుతున్నాం. వాళ్ళకి ప్యారిషులు లేవు, పిలిచేవాడు ఎవడు లేడు ఈ రోజుల్లో. ఈ మధ్య ఈ సంవత్సరంలో 12 మంది పెరిగారు చనిపోయిన వాడు. మరి ఒకరోజు వాళ్ళని పిలిచి భోజనం పెట్టి ఏదో కొంచెం చిన్న కానుకిచ్చి గత ప్రతి వాడికి 2 ఇచ్చి పంపుతున్నాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే, దీనిలో మీ ప్రార్థనలు, మీ సహకారాలు అవి గుర్తున్నాయి. లేకపోతే మనమే చిన్నగా 5, 6, 10 మంది కాదు, 200 మంది అవుతారు దాదాపు. HIV ఎఫెక్ట్ అయిన పిల్లలు, జనాన పంతులములు, విడో పాశం గారులు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో మనకి 16, 18 మంది జనాన పంతులు ఉన్నారు. కొత్తలో నేను వాళ్ళకి ఇవ్వలేకపోయా 10వ సంవత్సరం నుండి. కానీ గత కొన్ని సంవత్సరాలు, ఒక 5, 6 సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా 36,000 వాళ్ళకి ఫోన్పే చేసి పంపడమో, లేకపోతే ఏల్స్ ఆఫీసులో పిలిచి వాళ్ళకి డిసెంబర్ 20వ తారీఖున 22వ తారీఖున ఆఫీస్ క్రిస్మస్ జరిగింది. దానిలో వాళ్ళ కవర్లు 2,000 పెట్టి ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ వాళ్ళనంతా ఏలూరులోనే అక్కడ సమకూర్చి ఫోన్పే చేస్తే వాళ్ళందరూ తీసుకున్నారు. అందరికి టోటల్గా ఏల్సీలు అందరికీ ఇస్తున్నట్టే, జనాన పంతులు, సూపర్వైజర్లు. దీని వెనక నేను పెదకాకాని ప్యారిష్ ఆగిన తర్వాత 2 సంవత్సరాలు ప్యారిష్ లేకుండా ఉన్నా. ఆ రోజుల్లో కూడా మనం పెట్టాం గుంటూరులో. చాలామంది సహకారం, ప్రార్థనలు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, మన ధర్మ కార్యాలు వ్యర్థం కావు. సత్క్రియలు ఓపిక కొన్నిసార్లు కష్టం అనిపించింది. పద్దాక ఆడేద్దాం అనుకుంటారు కొంతమంది అసలు దాచిపెట్టి కూడా ఇస్తారు. అఫ్కోర్స్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవ్వని వాళ్ళు నేను విమర్శ చేయను, ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టలేదు కాబట్టి మనం వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు, అనాల్సిన పని లేదు. మనం ఇచ్చేవాళ్ళ కోసమే ప్రేయర్ చేస్తాం. ఆ ఇవ్వటం కూడా ఆ గివింగ్ నేచర్ దేవునిది. ముంగుమూరి దేవదాసయ్య గారు చెబుతాడు చక్కని పాట, పసిడి వర్ణపు టెండ, భాగ్యదారల వాన, విసిరే గాలి, విరిసే పుష్పాలు, రసమొలికే పళ్ళు, నెమ్మది గల ఇల్లు. మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని ఇల్లు ఆయన ఇవ్వబట్టే. ఇద్దరిలో ఒకటి తీసుకుంటే మనం ఏం చేస్తాం? ఇద్దరు ఉంచితే, మరణ వ్యాధులు తప్పిస్తే బతుకుతాం. కాబట్టి నెమ్మది కలిగిన ఇల్లు, హ్యాపీగా క్షేమంగా ఉన్నామంటే దేవుని కృపే. లేని ఇల్లు ఎంతమంది లేరు? పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర నుండి, మినిస్టర్ల దగ్గర నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దేవుడిచ్చేయి. విరిసే చల్లని గాలి, విరిసే పుష్పాలు, రసమలికే పళ్ళు, పసిడి వర్ణపు టెండ, భాగ్యదారల వాన, ఇవన్నీ దేవుడిచ్చేయి. మనకు మంచి లైఫ్ పార్ట్నర్,
మనకు మంచి పిల్లలు. ఒకవేళ పిల్లలు ఇసుకిచ్చినా ప్రేమించి ఇంకొక పిల్లోడు ఎన్నో ఉంటాయి. శ్రమల మధ్య సమస్యల మధ్య నెమ్మదిగా ఉంచే దేవుడు. కాబట్టి సత్క్రియలు ఓపికగా చేయాల్సిన అవసరం ఉంది. 2వ అధ్యాయం, ప్రభునందు ప్రియమైన వారలారా, సత్క్రియలు ఓపికగా చేయాలి. మనము ప్రత్యేకించబడ్డ జనాంగంగా ఎప్పుడు దేవునికి నమ్మకంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మారాల పుట్టించుము. సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. అందరికీ వందనాలు. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయ్యేంత వరకు కొంచెం ఓపికగా ఉండమని మనవి. అందరి కోసం మరి ఇప్పుడు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతిరోజు అందరి గురించి ప్రేయర్ చేయలేకపోతున్నాం. ఆదివారం అన్నా చేసుకోకపోతే నాకు తృప్తిగా ఉండదు. మీ గురించి చేసి నిద్రపోవాలి కదా. మన కుటుంబాల్లో ఎన్నో విషయాలు దేవుడికి చెప్పుకోవాలి. దేవుడు వినే దేవుడు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ప్రార్థన చేసుకుందాం. జూమ్లోను ఫేస్బుక్లో ఉన్నవారు కొంచెంసేపు ఓపిక పట్టండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. గడిచిన నవంబర్ 1వ ఆదివారం నుండి డిసెంబర్ 1వ ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడుతున్నారు. ఈ లోకంలో ప్రతి సెకండ్ పుట్టేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ప్రమాదంలో పడిపోయేవాళ్ళు ఎందరో. మేము బ్రతికి ఉన్నది కేవలం నీ ఉచితమైన కృప నాయన. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా నీకు భిన్నంగా చేసిన తప్పులన్నీ క్షమించు నాయన. తిరిగి అలాంటి పాపాలు, లోపాల్లో వెళ్లకుండా పరిశుద్ధంగా, అనుకూలంగా జీవించడం మాకు నేర్పించండి. నేను పరిశుద్ధుడనయ్యున్న ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండమన్నారు. ప్రభా, నీ పాదాలు తాకుతూ నీ మార్గంలో ఉన్నప్పుడు నమ్మకంగా, శ్రద్ధగా ఉండటం, ఆజ్ఞలు పాటించడం నేర్పించు నాయన. మా విషయంలో మరి మీరు దుఃఖపడి బాధపడే పరిస్థితుల్లో మా జీవితం ఉండకుండా సంతోషించి ఆనందించేలాగా మా ప్రవర్తన ఉండటానికి కృప దయచేయి నాయన. ఇటు ఫేస్బుక్లోను, ముఖ్యంగా జూమ్లో ఉన్న బిడ్డలు క్రీస్తు కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు కుటుంబాలను మీరు అనుదినం కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. వారి గృహంలో ఉన్న, బయటకు వెళుతున్నా, లోపలికి వస్తున్న మీ సన్నిధి తోడుంటుంది. బిడ్డలకు వచ్చిన ఎన్నో ఆపదలు, ప్రమాదాలు తప్పించారు. కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తోత్రాలు నాయన. క్రీస్తు కుటుంబ పక్షాన ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రపంచ నలుమూలల మరి సేవకు ప్రతికూలతలు, నైజీరియాలో నాయన క్రైస్తవులు దారుణంగా చంపుతున్నారు. వారు ఎలా క్రైస్తవం చేసుకోవాలో. మాది ఉత్తర కొరియాలో క్రైస్తవ నిషేధం. ఎన్నో ముస్లిం, బౌద్ధ, కమ్యూనిస్ట్ దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇటీవల పాకిస్తాన్లో సేవకుని బోధిస్తుండగా చంపివేశారు. అలాగే తండ్రి భారతదేశంలో తోమా జిగిన్బాబు వచ్చి, ఫాదర్ హైర్, గ్రాహం స్టైన్స్ ఎందరో సేవకులు. మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ గాయాలు తెలిసిన ఆయన. మరి తోటి క్రైస్తవులుగా మేము అందరి గురించి ప్రార్థించాలా. మరి క్రైస్తవ్యంలో ఆత్మీయంగా చల్లారిపోతుంది. ఇంగ్లాండ్ ప్రపంచానికి ఉజ్జీవం తెచ్చింది. అలాగే తండ్రి మరి అమెరికాలో పుట్టినటువంటి బిల్లీ గ్రాహం గారు గొప్ప ఉద్యమం తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ లాస్ ఏంజల్స్ అనేక ప్రాంతాల్లో ఆత్మీయత చల్లారిపోతుంది. భారతదేశంలో కూడా నాయన
విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం. నాయన మునిపిలాగా ప్రార్థించాలి, ఇంకా ప్రార్థించాలి, ఇంకా నిరీక్షించాలి. ఆసక్తిలో మాంజులు కావద్దని పౌలు ద్వారా చెప్పారు. ఆసక్తిలో మాంజులు అయితే లోకంలో పడిపోతాం. ఆయన పట్టుదల కలిగి ప్రార్థించటం, దేవుని కార్యాలు శ్రద్ధగా చేయటానికి మాకు శక్తినివ్వండి. ఆయన లోకంలో పాపంలో పడిపోకుండా బిడ్డలను కాపాడండి. ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ముఖ్యంగా క్రీస్తు కుటుంబం బిడ్డల కొరకు ఈ దాసుడు జార్జి గారు, సుహాసిని గారు ఇన్నాళ్ళు ఈ భూమి మీద మీరు ఇచ్చిన 70 సంవత్సరాలు పైబడిన జీవితం, ఇది వెనక ఎంతో శ్రమ. మరి దాసుడు నాయనగా, మేజర్గా, అలాగే నీ దాసురాలు నాయన జనాన పొంతులమ్మ యొక్క కుమార్తెగా ఆ బిడ్డకి ఎన్నో శారీరక బలహీనతలు, అనారోగ్యాలు, మరి కుటుంబ ఇబ్బందుల మధ్య మీరు బతికించారు. కరోనాలు, భయంకరమైన మరణాలు, మరి ఇటీవల వచ్చిన బలహీనతలు తీసివేశారు. వందనాలు. ప్రతిరోజు నీతో గడపటం తనకు ఎంతో ఇష్టం. తన పెద్ద కుమార్తె మమత గారు విడిచి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు. వారికి పరిశుద్ధ వివాహాలు అయినా మరి తాతగా, అమ్మమ్మగా వారి మీదే ఉంది ఆ బాధ్యత. మంచి కుటుంబాలు, దేవుని భయం, ఆ బిడ్డలకు తల్లి తండ్రిగా ఉండేవారిని ఏర్పరచమని ప్రభు ఆ కార్యం ప్రత్యేకంగా బాధ్యత తీసుకోమని ఆ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. అలాగే డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డను దీవించండి, సమాధానం దయచేయండి. ఈ దాసుడు కంచెల విద్యాగిరిబాబు సోదరి ఆలీస్ గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, గిరిబాబు పనుల్లో డ్యూటీల్లో నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నాం. జీవిక, విన్సీ అమెరికాలో ఉన్నారు, వారిద్దరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన యవన బిడ్డలు, పరిశుద్ధ కుటుంబాలు, మంచి స్నేహితులు, ప్రార్థనా పనులు బిడ్డల్ని వారికి తోడించమని వేడుకుంటున్నాం. ఈ చలికాల వ్యాధి బాధల నుంచి వారిని కాపాడండి. కరమచంద్ గారి కొరకు, సోదరి నిర్మలా మేడం కొరకును ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చారు. పెద్ద కుమార్తె వివాహమైంది, వారిని దీవించి గర్భఫలం. చిన్న కుమార్తె కూడా మంచి ప్రార్థనా పనులతో వివాహ బంధాలను ఏర్పరచండి. మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కరమచంద్ గారు మంచి బోధకుడు, శేష జీవితం నీ సేవలు ఉండాలి. ఎన్నోసార్లు మరణం తప్పించారు, నీకు వందనాలు. క్రిస్టోఫర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు ప్రతిరోజు జూమ్లో కనపడటానికి ఇష్టపడే బిడ్డలు. వారు కూడా ఈ 70 సంవత్సరాలు ఈ లోకంలో బతకడానికి ఎన్నో భయాలు వచ్చినాయి. మేము వెస్ట్ ప్యాచ్లో ఉన్నప్పుడు టీచర్ గారికి వచ్చిన బలహీనతలు, ఏ క్యాన్సర్ అయిద్దని భయపడ్డారు, కానీ ఏ బలహీనత లేకుండా కాపాడారు. అలాగే తండ్రి, మరి మాస్టర్ గారి యొక్క తమ్ముడు చనిపోయినప్పుడు ఆయన చాలా మరి మానసికంగా క్షోభకు గురయ్యారు, అయినా మీరు తిరిగి బతికించుకున్నారు. మరి పెద్ద కుమారుడు కొరకు, రాజేష్ కొరకు, గౌరీకి గర్భఫలం, రాకేష్ శ్రావకి బిడ్డనిచ్చారు. ఆ బిడ్డ నీ దయలో, పెద్దల దయలో మరి కెనడాలో వర్దిల్లాలి. వారిని దీవించండి. గృహంలో మీరుండండి, రాకపోకల్లో మీరుండండి. నీ దాసుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నిర్మలా మేడం మరి గురుకుల్లో మాకు ప్రిన్సిపాల్గా, మా బిడ్డకు మరి మాస్టర్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు. వారు రిటైర్డ్ అయ్యి తిరుపతిలో ఉండగా వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలము. మరి కుమార్ డానీతో పాటు 2 కుమార్తెలు ఉన్నారు, వారికి గర్భఫలాలు ఇచ్చి వారిని సంతోషింపచేయమని వేడుకుంటున్నాం. అక్కడ డాక్టర్ నాయన నీ దాసుడు గుమ్మడి ఆనంద్ ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మార్గరేట్ సోదరి కొరకు, వారిని ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చాను. కెరిత్ వాళ్ళు కూడా వైద్య శాస్త్రంలో ఉన్నారు, దీవించండి. వారి హాస్పిటల్ని దీవించండి. కుమార్తె మంచి వివాహాన్ని దయచేయండి. అలాగే గాలి రత్నారావు కొరకు, నయోమి కొరకు, వాసుకి బిడ్డని ఇస్తున్నారు, వందనాలు. కుమార్తె ఎస్తేరు, అరుణ్ పసిబిడ్డలు దీవించండి. సోదరి సుమని మరి నాయన మాణిక్యరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. రైల్వే డిపార్ట్మెంట్ జాబు వారికి, మా అందరికీ ప్రియమైన కుమార్తె మానస అని సన్నిధి పిలువబడ్డది. ఇటీవల బర్త్డే నాయన తను చనిపోయిన తర్వాత మరి ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. మానసిక బలహీనరాలైన మరి ఆమె లేని క్రిస్మస్ అది దుఃఖమే. మరి ఆ బిడ్డను సుమనిని ధైర్యపరచండి. మరి సుమని మాకు తోబుట్టుగా ఈ క్రీస్తు కుటుంబాన్ని నడపటంలో మరి సుహాసిని గారు, సుమని, మీ దాసుడు లత కొరకు, ఇంకా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ధైర్యపరచండి. మాణిక్యరావు కూడా ధైర్యం దయచేయండి. మా స్వగ్రామం, మా సొంత గ్రామం జూపుడి గ్రామం, ఆ గ్రామ పరిచర్య మానస్తమ్ములను, అక్క చెల్లెలను దీవించండి. మేము పనిచేసిన బ్రాహ్మణ కూడా ప్రాక్టికల్ సంఘం, ఆ సంఘ కుటుంబాలు దీవించండి. తొలి ప్యారిష్ తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి ఆ సంఘాలు దీవించండి. తాడేపల్లి తర్వాత ప్యారిష్ పెదకాకాని, బాపట్ల క్రైస్తనగర్ ఫాదర్ హైర్ లూథరన్ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చిట్టి గారి కొరకు, మానస తాతగారి ఆరోగ్యం, మరి 80 పైనే ఆయన ఉన్నారు. అలాగే తండ్రి, మరి మేము అక్కడ ఉన్నప్పుడు ప్రేమబాయిమ్మ ప్రేమగా చూసిన బిడ్డ, వారికి ఆరోగ్యం, కాలు ఇరిగింది, స్వస్థత ఇచ్చేయండి. మరి నాయని దాసుడు ఇరామ్స్ గారు చాలా మంచి మిత్రులు. మాకు వెహికల్ లేనప్పుడు తనే వెహికల్ కొనేలా, అదే ఇప్పుడు దాకా ఉంది. వారి భార్య బిడ్డలు దీవించండి. ఇది జరిగి దాదాపు ఆయన 3, 10, 5, 20 సంవత్సరాలైనా మేము ప్రతిరోజు వారిని గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డని, ప్రతి సంఘాన్ని, మేము పనిచేసిన సంఘాలు, తోడ్పడ్డ వ్యక్తులు మేము ఏనాడు మర్చిపోయిన వాళ్ళం కాదు. అలాగే గురి చంద్రశేఖర్ కొరకు, శానం ప్రభాకర్కి మనం సంతానాన్ని ఇవ్వండి. రమాదేవిని జ్ఞాపకం చేస్తున్నాం. ఈటే
శ్రీకాంత్ మంచం మీద ఉన్నాడని తెలిసింది, లేవనెత్తండి ఆ సంఘ కాపుల సంఘ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల మా తండ్రి బురి చంద్రశేఖర్ పరిచయం కూడా దీవించిన ఆయన. ఈ రాత్రి వేళ ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ దాసుడి కొరకు ప్రార్థిస్తున్నాం. నామ రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, తనకు ఆరోగ్యం ఆయుష్కాలం ఇన్ఫెక్షన్ దూరపరిచిన ఝాన్సీ గారు, బిందు కోటేశ్వరరావు బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు, సన్నీ సోని మరి వారి పసిబిడ్డను దీవించండి. సో నాయన నీ దాసుడు ప్రభాకర్ సతీమణి దేవమణిముఖ దీర్ఘాయు, షుగర్ భయాలు బలహీనతలు తీసివేయండి. సుజిత కొరకు, రవీంద్ర బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి నీ దాసుడు ఇందిరా కొరకు, మరి నాయన వారి భర్త ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి. మరి రేఖ నెలల నుండి సుఖమైన ప్రసవం అవ్వాలి. మీరు జోయనిచ్చారు, మరో బిడ్డనిచ్చి వారికి ఆశీర్వదించిన ఆయన. పృథ్వీని కూడా దీవించండి. బిడ్డకు పనిచేస్తుంది, దీంతోపాటు ఇంట్లో ఉండే. అలాగే లావణ్యకు వివాహం అయింది. మరి పని చేసుకోవటంలో ఇందిరాకు తోడ్పడ్డ బిడ్డలు, ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని దీవించండి. లావణ్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. మళ్ళీ తనకు నాయన మరి ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో మరి తాను కొన్నాళ్ళ పాటు వైద్య వృత్తిలో పోస్ట్ గ్రాడ్యుయేట్కి అనుబంధంగా పనిచేయాలి. సంవత్సరం పాటు తనకు మంచి దగ్గరగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే స్థలాన్ని సిద్ధపరచండి. వారి భర్త మరి ఆయన కలకత్తాలో పనిచేస్తుండగా దీవించండి. ముఖ్యంగా తండ్రి మౌనికకు మంచి భవిష్యత్తు, ఉన్న కుమార్తె మంచి వివాహం కూడా ఏర్పరచాలి. ఇందిరాకు అండగా నిలవమని వేడుకుంటున్నాం. ఇందిరా ప్రార్థనలు మీరు తోసివేయలేదు తండ్రి. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, సన్నీకి గర్భఫలం ఏంటి దుబాయ్లో ఉన్నాడు. అలాగే హేమంత్ లేని మేరీముకు తోడండి, సుమలత కోటయ్యకు, మరియమ్మ కిషోర్కు, అలాగే తండ్రి సరిత కుమార్ జర్మనీలో ఉన్నాడు జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు కుటుంబం కొరకు, అలాగే మండే ఇస్తేరాణికి దీర్ఘాయు దయచేయండి. కొండ అన్నపూర్ణమ్మ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ గారి కొరకు, డాక్టర్ రవితేజ పరిశుద్ధ వివాహం, దేవుని భయం, ప్రార్థన కలిగిన బిడ్డల్ని సిద్ధపరచండి. బంగారు సురేష్ భార్య బిడ్డల్ని, తన వృత్తిని, బిందుని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు బిడ్డలు ఎదుగుతున్నారు. చిట్టిమ్మ సామిగిరి కొరకు ప్రార్థిస్తున్నాం. శంకూరి ప్రభుదాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన నీ దాసుడు ఆయన పిల్లి కనకరాజు కొరకు, సుజాత బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. పేరుకెళ్ళి కిరణ్ దీర్ఘాయు కొరకు, వారి తల్లి సోదరి జెన్నిఫర్ బిడ్డలను, బండ్లమూడి బోస్ కొరకును, రాబర్ట్ కుటుంబం కొరకును ప్రార్థిస్తున్నాం. విజయబాబుకు దీర్ఘాయు దయచేయండి. అలాగే నాయన నీ దాసుడు నాయన ప్రార్థన చేస్తుండగా దీవించండి. ఈ దాసుని కొరకు లింగుంట కృపారావు, రవి ఆర్టీసీ డ్రైవర్గా ప్రయాణాలు, సుబ్బారావు ఆటో ప్రయాణాలు, భార్య బిడ్డలు, స్టాల్ విడిచి వెళ్ళినటువంటి కుమార్తెల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదిలక్ష్మి కొరకు, సంగీత కుటుంబాలను దీవించండి. బసమ్మ కుటుంబ సమస్యలు ఉంది, సహాయం దయచేయండి ఆయన. ప్రేమగల పరిశుద్ధుడ క్రీస్తు రాజ్యం గారు, వసంతరావు గారు లేరు, వారి బిడ్డలకి కుటుంబానికి మీరు అండగా ఉండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నల్లజీరు 8వ లైన్లో రవి దీర్ఘాయు కొరకు, మరి రామచంద్రరావు కుటుంబం కొరకు, లతా బిడ్డల కొరకు, భాస్కర్ కుటుంబం కొరకును, అశోక్ కుటుంబం కొరకును, హరి కుటుంబం కొరకును, షాలిం కుటుంబం కొరకును, ఇందిరమ్మ మరి సూర్యనారాయణ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. మరి రవి హార్ట్ పేషెంట్ అయిన ఇన్నాళ్ళు మీరు కాపాడారు. ఆదినారాయణ కూడా హార్ట్ సమస్య ఉంది నాయన. ఇంకా గుండె చెదరిన వారిని మీరు బాగు చేసేవాళ్ళు. మక్కి నాగేశ్వరరావు చిన్న కుమార్తె యామిని హార్ట్ పేషెంట్. మరి అరుణ చదువు, ఝాన్సీ చదువు, అరుణ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి ఈ రాత్రి వేళ నీ బిడ్డల పక్షాన మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి వేళ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తుమాటి రత్న ప్రవీణ్, మరి మనోహర్ ఆబర్లపేట, కరుణమ్మ బిడ్డలిద్దరి గర్భఫలాల కొరకు మరి ఈ సమయంలో మరి అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన బిడ్డలు ఉన్నారు నాయన. వినోదు లేని క్రిస్మస్, మరి మా సోదరి దెబోరా బిడ్డల కొరకు, హెరాల్డ్ కుటుంబం కొరకు, జైవీర్ కుటుంబం కొరకు, పిల్లి శాంసన్ కుటుంబం కొరకు, సాహిత్య జెస్సీ, మరి వాళ్ళ కుమారుడు శామ్యుల్ కుటుంబ సమస్యలు ఉన్నాయి. కిషోర్కి స్టంట్ వేశారు, కాకి రత్నబాబుకి స్టంట్ వేశారు, మేజర్ ప్రసాద్ గారికి కూడా స్టంట్ వేశారు. వాళ్ళ గురించి జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లి నిరంజన్ దెబోరా బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రవి కుటుంబం కొరకు, జైవీర్ కుటుంబం కొరకు, ఆ సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు వందనాలు. ఆయన మిత్రుడు ఆయన గౌతమ్ కొరకు, గౌతమ్ యొక్క సతీమణి తల్లితో బొట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. బెజ్జం కిరణ్ కూడా హార్ట్ పేషెంటే నాయన. రమేష్ భార్య బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే నీ దాసుడు నాయన గుజ్జలమూలి స్టాలిన్ గారు, వారి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ దాసురాలు దేవరపల్లి శారా గారికి మనవ సంతానం దయచేయండి. లాంలత గారి కొరకు,
వాణినాథ్ గారి కొరకు, వారిద్దరికి దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యులు మంచి క్షేమాన్ని ఇవ్వండి. మరి పెద్ద కుమారుడు సందీప్ బిడ్డల కొరకు, బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. పసిబిడ్డలు సాత్విక్ అమ్ములు అమెరికా, ఆస్ట్రేలియా ఉన్నారు. వారికి మీ కాపుదల, వారికి తగిన వివాహాలు, మంచి భవిష్యత్తు కేవలం నీ శక్తితో, నీ బలంతో ప్రార్థన దేవుని భయం కలిగిన బిడ్డలను సిద్ధపరచండి ఆయన. అలాగే ఈ రాయల కుటుంబం కొరకు, రాయల బిడ్డలందరూ దేవునిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. బున్ను కుమారుడు వివాహమైంది, కుమార్తె కూడా దేవుని బిడ్డలు ప్రార్థనా పనులు సిద్ధపరచండి. పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దోసరాలు నాయన దరుగుడి ప్రశాంత్ గారి పరిచర్య ఆరోగ్యం కొరకును, సోదరి అనిత లామ అనిత తన భర్త బిడ్డలు వారి పరిచర్య, తన ప్రార్థన జీవితాన్ని దీవించండి. సంధ్య వారి భర్త బిడ్డలు మన సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఒకరోజు వాణినాథ్ గారు కష్టకాలం ఉన్నప్పుడు మీరు బ్రతికించారు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మరోసారి నాయన మరి నీ దాసుడు సుబ్బరాజు కొరకు సరోజనం షుగర్ బాధలు దూరపరచండి. సుబ్బరాజు కూడా నాయన కీళ్ళ మధ్య వచ్చే నొప్పు బాధ దూరపరచండి. దివ్య ఎదిగిన బిడ్డ నాయన, ఆ బిడ్డ గురించి మేము ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తున్నాం. మంచి ప్రార్థన భయం కలిగిన వారు. అలాగే నాయన శివాజీకి మంచి భవిష్యత్తు దయచేయండి. సుబ్బరాజు తల్లిగారు గ్రేసమ్మ వారి బిడ్డల కొరకు, కుమారమ్మ వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే తండ్రి రవి కొరకు, రవికాంత్ యొక్క సతీమణి విజయశ్రీ గారు ఈ చలికాలం రోజు మరి మచిలీపట్నం రాకపోకలో కాపుదల, ఆరోగ్యం. వారి కుమార్తె శాంతి, డానీ కెనడాలో ఉన్నారు. వారి పరిశుద్ధ జీవితం, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. రాము యొక్క భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్యోతి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారు వారి సతీమణి భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మోపర్తి శ్యామ్ కొరకు వారి సతీమణి ముగ్గురు ఆడబిడ్డలు దీవించిన ఆయన. కార్లీ నాటి కొరకు యేసురత్న గారు వారికి మంచి ఆరోగ్యం. అలాగే మంచాల జయరావు గారు, దయ వారి చెల్లెలు వారి కుటుంబాన్ని, అల్లులు అని వారి సతీమణి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభా మా పాపదోషాలు క్షమించమని ప్రార్థిస్తున్నాం. నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నీ దాసుడు దప్పులపూడి మాణిక్యరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాణిక్యరావు సతీమణి సోదరి ఏంజలినా డ్యూటీలు, ఆరోగ్యం. స్కార్లెట్ అజూర్ ఎదుగుతున్న బిడ్డలు మీ కాపుదల. మాణిక్యరావు ఆర్థిక విషయాలు సరైన ఉద్యోగం దొరక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా వాళ్ళ తల్లిగారికి ఇటీవల ఆరోగ్యం క్షీణిస్తుంది నాయన. ఎలాంటి భయము ఆందోళన లేకుండా ఆమెకు దీర్ఘాయునిమని ఆమె కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒకసారి వాళ్ళ నాన్నగారికి కరోనా వచ్చిన యాక్సిడెంట్ అయినా మీరు తప్పించి బతికించారు. మరి వారి అక్కగారి భర్త నీ సన్నిధిలో ఉన్నారు. మరి చెల్లెల కుటుంబం, మరి తల్లిగారికి ఏ కీడు లేకుండా, ఏ ఆపద భయం రాకుండా దీర్ఘాయునిచ్చి ఆమెను కాపాడమని ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మాణిక్యరావుని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న ఆయన కృపము కొరకు, కృపము ఆరోగ్యం ఆయుష్కాలం. ఎన్నో ఆపదలు, ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రమాదకరమైన పాములు ఇంట్లోకి ఎదురైనా కానీ మీరు కాపాడి బతికించారు, వందనాలు. తన ఒంటరి జీవితంలో మీరుండండి, తన ప్రార్థనలో మీరుండండి. దానము కూడా దీర్ఘాయు దయచేయండి. ఈ సీజన్లో ఆమె హార్ట్ పేషెంట్ ఆయన అలాంటి ఆయాసం బలహీనత లేకుండా చేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి రతనరాజు పెద్ద పాపల కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాం. కృపమ్మ ప్రక్కనే నాయన దేవరపల్లి ఆయన వెంకటస్వామి వారి కుటుంబం కొరకు, అలాగే బస్సమ్మ బ్లాండినమ్మ కొరకును, కమల కొరకును, పోతురాజు జెస్సీ కొరకును, శ్రీనిబాబు కుటుంబం కొరకును, ఆ పక్కనే యాక్సిడెంట్ అయిన రమేష్ అనే బిడ్డ కొరకు, కృపమ్మ దీర్ఘాయు కొరకు ఆమె ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాం. జలు బలహీనత దూరపరచండి, బీపీ బలహీనతలు దూరపరచండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ఇంకో మరీకి వివాహం అయింది, గర్భఫలం ఇచ్చారు. ఝాన్సీకి కూడా గర్భఫల వివాహం దయచేయండి ఆయన. తిలుబిల్లి కోటి శర్మ ధర్మారావు బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే జాకబ్ పాష్ గారికి దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే దండముడి ప్రసాద్ పాషమ్మ గారి కొరకు, వారి తండ్రి గారి తల్లి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి పురుషోత్తం పాష గారు, పీటర్ పాష గారి కుటుంబాల కొరకు, భాగ్యరాజు భార్య బిడ్డల కొరకును, శాంతారావు ఆరోగ్యం కొరకును, మరి బెంజమిన్ కొరకును, మా దేశపాదం మా పక్కనే ఆయన జాన్ హైర్ సతీమణి కొరకును, ఇంకా అనారోగ్యంలో ఉన్న పాషగాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చనిపోయిన సేవకుల కుటుంబాలను కూడా గుర్తు చేస్తున్నాం. వారికి కావాల్సిన సహాయం అందించిన ఆయన వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చే అవకాశం దయచేయండి. దయగల మా తండ్రి నీకు వందనాలు. కొండమడుగులు విజయం గారు వెనుగల రేట్లు, కొండ క్రీస్తురాజ్యం గారు వెనుగల రేట్లు, వారితోనే క్రైస్తవం ఆగిపోకూడదు, వాళ్ళ తర్వాత తరాలకి విస్తరించాలని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కోరుకుంటున్నారు నాయన. నీ దాసుడు నాయన నాగం యేసునాథరావు సోదరి అనుష కొరకు, మరి యేసునాథరావు ఇటీవల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, వందనాలు.
మరి కాళిదాసు గారు, సారాయమ్మ గారు మేము అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించిన వారు, సామ్రాజ్యం గారు, అలాగే తండ్రి సువర్ణకుమార్ గారు, ప్రభాకరు, నాగేశ్వరరావు గారు, అలాగే తండ్రి నీ అవసరాలు వీరమ్మ, మరీదాస్ కొరకు, నాయన జయభారత కాలనీ బిడ్డల కొరకు, పరిమి కొరకు, తాడికొండ బడేపురం కొరకు ప్రార్థన చేస్తున్న వారి సంఘ కాపను కూడా దీవించండి. మరి కీర్తన చదువు దిలీప్కి ఇటీవల కాలుకి యాక్సిడెంట్ అయింది. అది చక్కగా కట్టబడి ఆరోగ్యవంతుడు అవ్వాలి. ఎవరి బిడ్డను ప్రత్యేకం కాపాడండి. ఆయన రాకపోకల్లో బిడ్డలిద్దరికీ ఏ శోధనకి రాకుండా కాపాడండి. సారామి దీర్ఘాయు ఉండి, యేసునాథరావు రాకపోకల్లో తోడై ఉండండి. అనుష ప్రార్థనలు వారి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళ నాన్నగారు ఆయన సాంబయ్య బాప్తిసం తీసుకోవాలి తండ్రి, సహాయం చేయి తండ్రి. అలాగే తండ్రి నీకు పొందుగుల కమలయ్య, పొందుగుల జోసఫ్ కుటుంబాల్లో క్షేమం, సమాధానం, వారి వివాహాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. చదువుల కొరకు ఆయన నీకు వందనాలు నాయన. ఇదిగో రాత్రి వేళ ఆనందం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, నీకు వందనాలు. కోలాటి ఆమెను కుమార్తె విజయము గర్భఫలం ఇచ్చి దీవించిన ఆయన కోలాటి వెంకటేశ్వర రత్నరాజు కుటుంబాలను, దేవరపల్లి కిరణ్ సోదరి స్రవంతికి ఉద్యోగం ఇచ్చారు. మరో బిడ్డను దయచేయండి. వాళ్ళ ఆర్థిక విషయాలు మీరు తోడై ఉండండి ఆయన. మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. ప్రస్తుతం మేము ఉన్నటువంటి పెదకాకాన్లు తర్వాత నాయన బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైయర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. నా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, అలాగే తండ్రి యవనస్తులు, మరి వచ్చే ఆదివారం సీనియర్ సిటిజన్ క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. వృద్ధులందరూ గుర్తు చేసుకొని కొంతమంది బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు. వారి ఆరోగ్యము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మరి పగలు రాత్రి డ్యూటీలకు వెళ్ళే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారి కొరకు నీ దాసుడు ప్రతి ఉదయం వాక్యం చెప్పడానికి కావాల్సిన నూతన ఆరోగ్యం, శారమ్మ గారు, వారి పెద్ద కుమార్తె డాక్టర్ యానీ ప్రశాంతి, డాక్టర్ ఆనంద్ దూరదేశాలు ఉన్నారు. బిడ్డలు మీరు కాపాడి నూతన ప్రాంతంలో వాతావరణంలో, అలాగే రూబీ వసంత పరిమళరావు బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరి నాయన సరిత ఇస్తేరు కమల్ని ప్రేమించి ఏమని ఇచ్చారు. మరో బిడ్డనిస్తే వారి కొరతలు తీరుతాయి, వారు సంతోషంగా జీవిస్తారు నాయన. డాక్టర్ దేనబొందు గారు బెంగళూరులో ఉంటున్నారు. వారి పరిచర్య పాశం వారి బిడ్డలు దీవించండి. చిన్నారి అనే వారి చెల్లెలు ఆరోగ్యం కొరకు, మనవ సంతానం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు వారిని ప్రేమించి డాక్టర్ డేవిడ్ని ఇచ్చారు. డేవిడ్ వైద్యునిగా, వారి సతీమణి కూడా వైద్యురాలుగా మీరు ఇచ్చిన బిడ్డల్ని దీవించండి, వర్ధలు చేస్తున్నారు. అలాగే కుమార్తె క్యాథరిన్ గురించి ఎన్నోసార్లు ప్రార్థన చేశారు నాయన. వారి ప్రార్థనలు విని మీరు దయతో గర్భఫలం ఇస్తున్నారు. డానియల్ని కూడా దీవించి నెలల నుండి సుఖమైన ప్రసవ కొరకు, అలాగే కుసుమ గారి తల్లి గారు తోబుట్టుల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. జయకర్ గారు కష్టకాలంలో ఉన్న నాయన, మరి నాయన వారి సతీమణి రత్న మంజులు గారు, కుమార్తె దివ్య కొరకు, ఉషాకిరణ్ కొన్ని దినాల క్రితం మరి దుబాయ్ వెళుతూ యాక్సిడెంట్ అయింది. మరి అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. రోజుకు ₹1,00,000 పైనే వైద్యం అవుతుంది. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. వారికి ఒక బిడ్డనిచ్చారు విక్రమ్ అని. ఈరోజు విక్రమ్ మరి చర్చిలో నాయన మోకరించే స్థలంలో సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ఎంతో హృదయం ద్రవించింది. ఉషాకిరణ్ బతికించు, ఉషాకిరణ్ బాగు చేయమని. వాళ్ళ తండ్రి గారి గురించి చాలా చిన్న పిల్లాడు, నాకు సమయంలాగా అనిపించింది నాయన. చాలా కన్నీళ్ళు వచ్చాయి. వాళ్ళ తండ్రి గారి గురించి, వాళ్ళ తండ్రిని బెడ్ మీద చూశాడు. ఆయన తల తిప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంది. అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు 100 మంది. ఆ బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలి. ఆ బిడ్డ కేక్యూడ్ రాకూడదు నాయన. ఆ బిడ్డ ఉషాకిరణ్ మరి క్రీస్తు కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. కళ్యాణి సోదరిని దీవించిన ప్రసన్న మేడం జ్ఞాపకం చేస్తున్నాం. ఆలూరు జోసఫ్ గారికి మీరు ఇచ్చిన 97 సంవత్సరాలను బట్టి కృతజ్ఞతలు. పెద్ద కుమారుడు బిడ్డల వివాహాల కొరకు, చిన్న కుమారుడు కుటుంబాల కొరకు, టింకు ఆశాలత బిడ్డలు వారి క్షేమం కొరకు, వేముల ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు అమెరికాలో ఉన్నారు, వారి బిడ్డల కొరకు, మలేశ్రీ గారు వారి భర్త బిడ్డలు, మనవ సంతానం రక్షణలో విశ్వాసంలో ఎదుగుట కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వినశ్రీ పాశం గారు, పాశంతో మాటి బాబురావు గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, గృహ నిర్మాణం పరిచర్లు మీరు. అలాగే తండ్రి రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశం మరి బ్లెస్ ఇచ్చిన బిడ్డ ఆరోగ్య క్షేమాలు పరిచర్లు తోడైంది. రేగులగడ్డ సుభాషిణి అనే సోదరి నర్సరాపేట రాకపోకలు బిడ్డల చదువులు భర్తను జ్ఞాపకం చేస్తున్నాం. నాయ రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి దీపిక దూరదేశంలో ఉంది, కుమారుడు చదువుని జ్ఞాపకం చేస్తున్నాం నాయన. సుందర్రాజు గారు, సోదరి వై ప్రశాంతి గారు, వారి అనుదిన పరిచర్య ప్రతిరోజు ఉదయాన్నే దేవాలయం రావడంతో అటు డ్యూటీని దాచుడు ఆర్ట్ పేషెంట్ కాపాడండి. కుమార్తె నాయన న్యూజిలాండ్లో ఉంది, ఆ బిడ్డకు పరిశుద్ధ దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, కమలబాయి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, కుమార్తె కుటుంబం, 2 కుమారులు, చిన్న కుమారుడిని జ్ఞాపకం చేస్తున్నాం.
తనకు ఆరోగ్యంతో పాటు క్షేమాన్ని దయచేయండి. కెజీ అనే బిడ్డ యొక్క ఆరోగ్యం వారి తండ్రి గారు 97 సంవత్సరాలు, అలాగే కుమారుడు కోడలు మన సంతానం మేనకోడలు క్యాన్సర్లో ఉన్నారు, జ్ఞాపకం చేస్తున్నామా. భారత గారికి దీర్ఘాయు కొరకు, అలాగే తన వంట జీవితంలో మీరు ఉండండి. మెలితే కుటుంబం బిడ్డల కొరకు, స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి. తమ్ముడు నామ డేవిడ్ కొరకు, బుజ్జి కొరకు, వారి చెల్లెల కుటుంబం, రాజ్కుమార్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ఇంటి ముందున్న పేతురు ముగ్గురు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. అలాగే తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పక్కనే నాయన దారా రత్నం కొరకు, సంతోషం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సుజానమ్మకు దీర్ఘాయు కొరకు, ఈ సీజన్లో వచ్చే వ్యాధులు దూరపరచండి. మరి అరుణ్ యాక్సిడెంట్ గురైతే తప్పించారు, బతికించారు, మళ్ళీ ఆ డ్యూటీకి వెళ్తున్నాడు, వందనాలు. అలాగే నాయన సోదరి ప్రసన్న, ఇమ్మానుయేల్ చదువు, గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డల కొరకు, సంజయ్ కుటుంబం కొరకు, రాజేంద్ర ప్రసాద్ మరి వారి జీవన కుమారి కొరకు, అలాగే తండ్రి వారి కుమార్తె చంద్రిక వివాహమైంది, చార్మి చదువుని మీరు జ్ఞాపకం చేస్తున్నాను నాయన. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన దాసుడు నాయన పలతోటి చిరంజీవి గారు నీ సన్నిధికి పిలువబడ్డారు, వారి తోబుట్టుల్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరి జయకుమారి నాయన నయోమి గారు, జోసఫ్ గారు, నయోమి యొక్క భర్త జయరావు గారు, వారి కుమారుడు జోసఫ్ సతీమణి నాయన మరి యాక్సిడెంట్ గురైంది. ఆ బిడ్డ కాలు త్వరగా కోలుకోవాలి, రమ్య త్వరగా స్వస్థపరచబడాలి, ఆరోగ్యవంతురాలు కావాలి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నీ దాసుడు ఆయన యోగ్ మాస్టర్ గారు నీ సన్నిధిలో ఉన్నారు, వాణి టీచర్ గారికి అండగా ఉండండి. మరి పెద్ద కుమార్తె ఆశాలతో జాషువాని ప్రేమించి బిడ్డల నుండి షామిల్ సైనిక్ కూడా బిడ్డల నుంచి కొరతలు తీర్చిన ఆయన. మరి వరమ గారు నాయన ఉదయాన్నే మాతో మందిరం నుండి బిడ్డని సన్నిధికి పిలువబడ్డారు. జయరావు గారిని ఒంటరిగా ఒక కనికరం చూపించి తోడునండి. పూర్ణ బిడ్డలు, ఆనంద బిడ్డలు, సోదరి నాయన రజని తన భర్త బిడ్డల కొరకు, రమ్యవర్ధిని జయవర్ధిని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే దాసుడు గోలముడి రాయి గారిని సన్నిధులు ఉన్నాడు, శోభాదేవి గారి బిడ్డల కొరకు, గర్భఫలాల కొరకు, వారి మార్గంలో మీరున్నాడు. వృద్ధాప్యంలో దయగల మాత అంటే బెనీతు వరప్రసాద్ నీ సన్నిధిలో ఉన్నాడు, వారి సతీమణి బిడ్డల తల్లి తోబుట్టులను జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మాత అండి కొలంభూషణ గారు నీ సన్నిధిలో ఉండగా, వారి సతీమణి రాజకుమారి, కుమారుడు కుమార్తె సునీల్ని జ్ఞాపకం చేస్తున్నాం నాయన. వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రక్కనే నాయన నిదాసరాలు నిర్మల గారు ఈ సన్నిధికి పిలువబడ్డారు, గోపిరెడ్డి నిర్మల గారు, వారి కుమారుడు కుమార్తెలను జ్ఞాపకం చేస్తున్నాం. బిల్ల సమాధానంకు, ఆరోగ్యం, ఆయుష్కాలం, జ్ఞానిత్రోకి మరియు కుమార్తె గర్భఫలం దయచేయను ఆయన. నీకు వందనాలు. సోదరి కరుణ, శ్రీబాబు, యవన బిడ్డలు మళ్ళీ గిరిస్మాలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం, వారిని దీవించండి. కంచెర్ల పద్మలత గారికి ఆరోగ్యం, కుమార్తె వివాహం బ్లెస్సి కుమారుని చూపించింది ఆయన. సోదరు సురేష్, సంతోషమ బిడ్డలిద్దరూ మరి చదువుకునే ఆర్థిక వనరులు భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నరసింహరావు గారు చిట్టెముకు దీర్ఘాయు కొరకు, సోదరి జయ మురళి బిడ్డల కొరకు, సోదరి సునీత రవి మరి ఫోటోగ్రఫీలు దీవించండి ఆయన, బిడ్డలను ఆశీర్వదించండి. సోదరి వాణి కరుణాకర్ కొరకు నీ దాసురాలు నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ దాసురాల కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. బొనిగిల ప్రసన్న కుమార్ మాధవి కొరకు, మాధవి యొక్క తల్లిగారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బొనిగిల ఆనంద్ భార్య బిడ్డల కొరకు, బొనిగిల కమలాకర్ వారి సతీమణి ఇద్దరు లేరు, మరి అవిలా వారి తమ్ముడు కొరకు, ఫ్రూటీ జ్యూసీలు కూడా మీరే తల్లి తండ్రి నాయన. పెదకాకాన్లు జూనియర్ వత్సల వారి చెల్లెలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, లింగుంట సునీల్ వారి సతీమణి లేని కూడా ఆడపిల్లలు, ఇలాంటి కుటుంబాలు ఎక్కడున్నా మీరు తోడుండడం. మా మిత్రుడు నాతో 5వ తరగతి దాకా చదివి 10వ తరగతి నుంచి నడుము వరకు పడిపోయి మరి నాయన ముట్లూరులో ఉంటున్నాడు పుల్లయ్య. తండ్రి లేని ఆయన, తల్లి పేద కుటుంబం, ఆ బిడ్డకు మంచి మార్గం చూడాలి, మాకు ద్వారాలు తెరవమని, ఆ బిడ్డను దర్శించడానికి అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాం. ప్రేగల మా తండ్రి నీకు ధోని రత్న కుమారి ఆరోగ్యం, ఆనంద వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నీ దోసరాలు తరబడి ప్రేమ్ కుమారి కుమారుడు సుందర వివాహం కొరకు, పుష్పాంజలి జ్యోతి శివబ్రోలు వెంకటేశ్వరుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బనిగల దేవసాయం గారు అలాగే వారి బిడ్డలు, ప్రేమలత భర్త బిడ్డల కొరకు, లక్ష్మి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు రాణి గురించి కూడా వేడుకుంటున్నాం నాయన. రేమళ్ళ మార్తమ్మ కొరకు, మేకల మార్తమ్మ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. మా సంఘ కుటుంబాలన్నిటిని మీరు పేరు పేరున ఆశీర్వదించండి. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ కుటుంబాలన్నీ నీ కృపలో వర్ధిల్లాలి.
మరి ఆసుపత్రిలో ఉన్న అనారోగ్యంలో ఉన్న బిడ్డలను మీరు కనికరించండి. పేద కుటుంబాలు ఉంటాయి, చదువులు పూర్తయిన బిడ్డలు ఉంటారు. ఈ దాసుడు గద్దె ప్రసాదరావు గారు, సోదరు రోజ్మేరీ గారు, మరి పెద్ద కుమారుడు బిడ్డలు ఇచ్చారు, చిన్న కుమారుడు కూడా బిడ్డలు కుమార్తె జ్ఞాపకం చేస్తున్నాం. దాసి రత్నభూషం అంటారు చేతుల్లో మీరుండి కుమార్తె భాను కుమారుడు బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. పొలిమేర వసంతరావు గారు, సతీమణి లీలమ్మ కొరకు, అలాగే వారి కుమారుడు నాయన నతానీయులు ఇందుమతి బిడ్డల కొరకు, సుగుణామృతరావు సోదరి నాయన సుస్మిత గర్భఫలం దయచేయండి. లాజర్ కుటుంబాన్ని కొట్టుగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ తలలు వంచిన కుటుంబాల కొరకు, మరి కెరూబు కొరకు బెంగళూరు చదువుతుండగా సహాయకులై ఉండండి. చెరువు చదువుతుండగా సహాయకులై ఉండండి. పాషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు ఎంతోమంది ప్రార్థించారు, సహాయం చేశారు. వారి చేతులు ఎప్పుడూ ఆయన నువ్వు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వర్ధిల్ల చేయండి. మరోసారి ఈ రాత్రి వేళ తలలు వంచిన కుటుంబాలని దీవెనకరంగా ఉంచండి. చలికాలపు వ్యాధి బాధల నుండి తప్పించండి. మరి ఇమ్మవలే ప్రతి సమయంలో నీ విధేయత చూపుటకు కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని. తిరిగి రేపు సాయంత్రం మరి క్రిస్మస్ సాయంకాల ఆరాధనలు మరియు క్రైస్ట్ నగర్ ఫాదర్ హైర్లూదన్ చర్చిలో ఉదయారాధనలో బిడ్డలు మేలుకొని సన్నిధికి రావడానికి కృపనిమ్మని, మా పాపదోషాలు క్షమించమని, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, ఈ రాజ్యం మాకు వచ్చు కాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు నెరవేరిన మనది నాడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం శోధనని తప్పించి రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచిత పతిత పవన నమయింపుగా నీ సేవ ప్రియముగనొనరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీకు వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. ఆ విడో పాషం గారి ప్రేయర్ గురించి తప్పక ఆ ప్రార్థనలో గుర్తు చేయండి. అయ్యగారు ఎప్పుడు అయ్యారు డేట్ అంటే తల్లి